possible. Only believe. All things are possible. Only believe. దయచేసి అందరూ పాడదాం మళ్ళా. Only believe. Only believe. All things are possible. Only believe. And all things are possible. Only believe. Lord, I believe. అందరూ పాడండి. Lord, I believe. All things are possible. Lord, I believe. And all things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. And all things are possible. Jesus is here. Only believe. Only believe. All things are possible. Only believe. And all things are possible. Only believe. కేవలము నమ్ము. కేవలము నమ్ము. నమ్మువానికి సమస్తము సాధ్యమే. థ్యాంక్ యూ లార్డ్. Songs. చాలా అద్భుతమైన పాటలు. Amen. ఆమేన్. Glory to the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. While we all are standing, మనం అలాగే నిలబడి ఉండగా open our Bible. మన బైబిల్ను తెరిచి the book 2 Kings. రెండవ రాజుల గ్రంథము. We'll read in English and then we'll go to. You read? Chapter 2. రెండవ అధ్యాయము. And we read only one verse. ఒక్క వచనాన్ని మనం చదువుకుందాము. 13 and 14. 13, 14 వచనాలు. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. God bless you all.
దేవుడు మీ అందరిని దీవించును గాక. We close our eyes for a small prayer. ఒక చిన్న ప్రార్థన కొరకు మనందరం కూడా మన కళ్ళు మూసుకుందాము. Our Abba, Heavenly Father, మా అబ్బా, మా పరలోకపు తండ్రి, thank you for this wonderful evening time, Lord. ఈ యొక్క సాయంకాల సమయానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. While your children were worshipped you, Lord, మరి మీ పిల్లలు మిమ్మల్ని ఆరాధించేటువంటి సమయంలో now we are approaching the throne of mercy. మేము కృపా సింహాసనాన్ని సమీపిస్తుండగా We want to hear from our Father. మా తండ్రి నుండి మేము వినగోరుచున్నాము. Man can speak 10,000 words, మనుషులు 10,000 కొలది మాటలాడగలరు, but your one word comes from your mouth is enough to increase our faith. కానీ మీ నోట నుండి వచ్చేటువంటి ఒక మాట మా యొక్క విశ్వాసాన్ని అధికము చేయగలదు. The disciples asked when you are on the earth, మీరు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులు అడిగారు, Lord, increase our faith. ప్రభువా మా యొక్క విశ్వాసమును అధికము చేయి. Oh Lord, ఓ ప్రభువా, today night our prayer is also the same. ఈ రాత్రి మా ప్రార్థన కూడా అదే. Increase our faith to get that rapturing faith. ఆ యొక్క ఎత్తబడేటువంటి విశ్వాసము పొందుకునే అంత విశ్వాసమును అధికము చేయండి. Oh Lord, ఓ ప్రభువా, forgive our sins and trespasses. మా యొక్క అతిక్రమములను పాపములను క్షమించండి. Wash us by your precious blood. మీ యొక్క ప్రశస్తమైనటువంటి రక్తము చేత మమ్మలను Today కడగండి. evening, touch every heart by your word. ఈ యొక్క సాయంకాల సమయములో ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ యొక్క వాక్యము చేత ముట్టండి. And we are asking this prayer with a thankful heart in the name of Jesus Christ. కృతజ్ఞత కలిగినటువంటి హృదయాలతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామముతో ఈ ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. Please be seated, my brother, my sisters. దయచేసి సహోదరులారా మీరందరూ కూర్చోవచ్చును. Once again I greet you all in the name of Lord Jesus Christ. మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Amen. శుభములు తెలియజేస్తా ఉన్నాను. And really it's a wonderful time to be among you. ఈ సాయంకాల సమయంలో మీ మధ్యలో ఉండుట నిజంగా చాలా అద్భుతమైనటువంటి సమయం ఇది. One thing I feel happy that you are honoring the word. I saw that. నేను ఒక్క విషయాన్ని మాత్రం చెప్పగలను, మీరందరూ కూడా వాక్యాన్ని గౌరవిస్తున్నారు. Amen. Morning I was preaching. ఉదయకాలం నేను బోధిస్తా ఉన్నాను. Sometimes we preach now, we feel some uncomfortable that people are not receiving the word. కొన్నిసార్లు మేము బోధించేటప్పుడు ప్రజలు వినకుండా ఉంటారు, అది మమ్మల్ని కొద్దిగా చికాకు గురి చేస్తూ ఉంటది. But morning I saw every face they are expecting the word. కానీ ఉదయకాలమున నేను బోధిస్తున్నప్పుడు మీ మొహాల్లో చూశాను, మీరు వాక్యాన్ని ఆశిస్తా ఉన్నారు. That's showing the spirit. అది మీ ఆత్మను చూపిస్తా ఉంది. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే mostly all of the churches lost the revival spirit. చాలా సంఘాలలో ఆ యొక్క ఉజ్జీవింపబడేటువంటి ఆత్మను కోల్పోయారు. Amen. ఆమేన్. Within half an hour, 40 minutes, they get tired and they want to go back. అరగంట 45 నిమిషాల్లోనే వాళ్ళు కొద్దిగా నీరసించిపోయి ఇంటికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. Morning almost we preached at least I think 3 hours. 2 hours 45 minutes. ఉదయకాలమున సుమారు 2 గంటల 45 నిమిషాలు బోధించాం. And brother, now he came to my room and he said that some brother asked brother that let brother take more time. ఇందాక ఒక సహోదరు నా దగ్గరకు వచ్చి కొంచెం వాక్య సమయం ఎక్కువ ఉంటే బాగుండని పాస్టర్ గారికి చెప్తుంటే విన్నాను. నేను అది చెప్పాను పాస్టర్ గారికి. Amen. ఆమేన్. How much more time? ఎంత సమయం, ఎంత ఎక్కువ సమయము? ఎక్కువ సమయం అంటే ఎంత ఎక్కువ సమయం? Not problem for me. I have the record of preaching 5 hours continuously. నాకు పెద్ద సమస్య ఏం కాదండి అలాగ బోధించడం. నాకు ఆల్రెడీ ఒక రికార్డు ఉంది, 5 గంటల పాటు బోధించాను సుదీర్ఘంగా. Without translation. తర్జుమాదారుడు లేకుండా 5 గంటలు డైరెక్ట్ మెసేజ్. Amen. ఆమేన్. Because I love the word of God. ఎందుకంటే నేను దేవుని యొక్క వాక్యాన్ని అమితంగా ప్రేమిస్తాను. We see in the Bible that Paul preached all night. మనం చూడగలం బైబిల్ గ్రంథంలో పౌలు ఒక సంపూర్ణ రాత్రి బోధన చేశాడు. Amen. ఆమేన్. The people heard that. ప్రజలు విన్నారండి ఆయన చెప్తున్నప్పుడు. Amen. ఆమేన్. The deep calleth unto the deep. ఆ కర్రడును పిలుస్తుంది అన్నట్టుగా. The people are ready to receive the word of God. There is no shortage of revelation in the God's word. ప్రజలు వాక్యాన్ని చేర్చుకున్న కొలది, ఆశ కలిగి ఉన్న కొలది దేవుడి దగ్గర ప్రత్యక్షత కొరత లేదు. Amen. ఆమేన్. So, today night is already 9:30. I am not going to keep you for a long time. So don't worry that you're beginning only brother saying that you are going to talk a long time. ఇప్పటికే సమయం 9:30 అవుతుంది. మీరేం కంగారు పడొద్దండి, నేను ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచి ఇబ్బంది ఏం పెట్టను.
I thought your community service is finished. నేనేమనుకుంటున్నానంటే ఇప్పటి వరకు గదిలో ఉండి ప్రభురాత్రి భోజన కార్యక్రమం అయిపోయిందేమో అనుకుంటున్నాను. ఏదో ఫీట్ వాషింగ్ జరుగుతుందని అనుకుంటా. పాదశుద్ధి కార్యక్రమం జరుగుతుందేమో ఇప్పటి వరకు అని అనుకుంటున్నాను. Because just brother said no the communion is going to happen. ఇప్పుడే రమేష్ బ్రదర్ కిందకు వచ్చి చెప్తున్నాడు, లేదండి అయిపోలేదు, ఇప్పుడే ప్రారంభం అవుతుంది, మెసేజ్ తర్వాత ప్రభురాత్రి భోజన కార్యక్రమం ఉంటుందని చెప్పాడు ఆయన. Anyhow, really God bless you for your patience. ఏదేమైనప్పటికీ మీ యొక్క సహనానికి బట్టి దేవుడు మీ అందరిని దీవించును గాక. And my humble request is that tomorrow morning you come little earlier because I need to put some latest updates on this message. ఏదేమైనప్పటికీ రేపు ఉదయాన్నే కొద్దిగా మీరు త్వరగా రావడానికి ప్రయత్నించండి, ఎందుకంటే తాజా విషయాలు కొన్ని మీ ముందు ఉంచాలని నేను కోరుతున్నా. Actually what is happening around us, మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూపించాలని అనుకుంటున్నాను. Amen. ఆమేన్. So today night ఈ రాత్రికాల సమయంలో I want to speak on a subject. నేను ఒక అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాను. అది ఏమిటంటే the journey of the rapture. ఎత్తబడుట యొక్క ప్రయాణము. Amen. ఆమేన్. Because the rapture is not happening in one day, it's a journey. ఎత్తబడుట అనేది ఒక దినములో ముగించబడేది కాదు కానీ అది ఒక ప్రయాణం అయి ఉంది. Amen. We have to go to the junction to junction. మనము కూడలి తర్వాత కూడలికి ప్రయాణము చేయాలి. Hallelujah. హల్లెలూయా. Here we are seeing that. ఇక్కడ మనం చూస్తున్నాము. Amen. ఆమేన్. Elia is going to be raptured. ఏలియా ఎత్తబడుటకు సిద్ధముగా ఉన్నాడు. Amen. ఆమేన్. In the Bible, బైబిల్ గ్రంథములో we are seeing the rapture of Enoch. మనము హానోకు ఎత్తబడుట చూడగలం. Amen. ఆమేన్. And the rapture of Elia. ఏలియా ఎత్తబడుట చూడగలం. And the Jesus Christ rapture. యేసు ప్రభు ఎత్తబడ్డాడు. And our rapture, అలాగే మన యొక్క ఎత్తబాటు which is going to happen. అది జరగనై ఉన్నది. And the rapture of Elia and Moses. అలాగే ఏలియా మరియు మోషే యొక్క ఎత్తబాటు. One rapture is related to the another rapture. ఒక ఎత్తబాటు అనేది మరొక ఎత్తబాటుతో సంబంధాన్ని కలిగి ఉంది. Nowadays many people are saying that the rapture already finished. ఈ రోజు చాలా మంది చెప్పేది ఏమిటంటే ఎత్తబాటు అనేది ఎప్పుడో ముగిసిన కార్యము అని Oh, we చెప్తున్నారు. are in the millennium, and some people are saying that we are in eternity. మనము కొంతమంది ఏమంటున్నారంటే మనము 1000 ఏళ్ల పాలనలో ఉన్నాము, ఇంకొంతమంది కొంచెం ముందుకెళ్ళి మనము నిత్యత్వములోనే ఉన్నామని చెప్తున్నారు. One of my brother told that we are in eternity. నా సహోదరులో ఒక అతను చెప్తున్నాడు, ఇప్పుడు మనం నిత్యత్వములో ఉన్నామని చెప్తున్నాడు ఆయన. I said, good, you have a good faith. నేను అన్నాను, సరేనయ్యా నీకు మంచి విశ్వాసమే కలిగి ఉన్నాను. I am not against that. నేను దానికి వ్యతిరేకిని కాను. Amen. ఆమేన్. While we were discussing, మేము అలాగా చర్చించుకుంటూ ఉండగా then I asked, ఆయన నన్ను అడిగాడు, brother, what's the time? సమయం ఎంత బ్రదరు? And he turned and said, clock the night 2:30, brother. నేను తిరిగి 2:30 అయింది అయ్యా రాత్రి అని చెప్పాను. ఆయన చెప్పాడు 2:30 అయిందని. Then I said, నేను చెప్పాను దానికి, eternity లో టైం ఎందుకు? నిత్యత్వములో సమయం అనేది ఉండదు కదా. Amen. ఆమేన్. And he got angry. Normally the people get anger, na? మామూలుగానే ప్రజలకు కోపం వస్తది కదా. Then I not stopped there. నేను ఇక అక్కడే ఆపాను. We are keep on talking till morning. మేము తర్వాత ఉదయకాలం వరకు మాట్లాడుతూ ఉన్నాం. And then brother said, I have to put my insulin injection. ఆయన అన్నాడు, ఇక నేను ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎక్కించుకోవాలా, ఇప్పటికే చాలా సమయం అయింది అన్నాడు. Amen. I said, నేను అన్నాను, how long you are taking insulin injection? నువ్వు ఎంత కాలం నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటున్నావు? Amen. ఆమేన్. He said, I am taking for last 5-6 years. నేను గత 5-6 సంవత్సరాలుగా ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటున్నానని చెప్పాడు ఆయన. Before you come to this doctrine, you are taking insulin injection? నువ్వు ఈ సిద్ధాంతంలోకి రావడానికి ముందు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నావా అని అడిగాను. Yes. ఆయన అన్నాడు, తీసుకుంటున్నాను సహోదరుడు. And now also you are taking insulin injection? ఇప్పుడు కూడా ఇన్సులిన్ తీసుకుంటున్నావా? He said, now increased. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది బ్రదర్ తీసుకునేది అన్నాడు ఆయన. I know he is going to get anger. నాకు తెలుసు అతనికి ఇంకా కోపం వస్తుందని. Amen. ఆమేన్. I said, నేను అన్నాను, what kind of eternity you are living, brother? I don't want that eternity. నువ్వు ఏ రకమైనటువంటి నిత్యత్వంలో జీవిస్తున్నావో నాకైతే తెలియదు కానీ నాకైతే అలాంటి నిత్యత్వం వద్దు అన్నాను నేను. ఎందుకంటే నిత్యత్వంలో కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్ పెట్టుకోవాలంటే నాకు ఆ నిత్యం వద్దు. నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్ పక్కన పెట్టుకునేటువంటి నిత్యత్వం అయితే నాకు వద్దు అని చెప్పాను నేను. ఎవరు ఇన్సులిన్ ఇంజెక్షన్ పెట్టుకుంటారో ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఉన్నారండి ఇక్కడ ఇన్సులిన్ వాడేవాళ్ళు? అది నరకము. అది నరకం కదా. ఆమేన్. ఆమేన్. If I am going to only 5 years, 10 years, 15 years, 20 years, but people are taking insulin only, that's very difficult. 5-10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇన్సులిన్ తీసుకోవడమే చాలా కష్టం కదా. నిత్య కాలం తీసుకోవాలంటే ఇక నిత్యత్వంలో కూడా ఇక కాలం అనేది ఉండదు కదా. నిత్యత్వం మొత్తం కూడా
ఆ కాలం అంతా ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలంటే ఇక ఎలా ఉంటుంది? పరలోకమా నరకమా? అది పరలోకమా నరకమా? ఇక అలాంటి నిత్యత్వం నాకు వద్దయ్యా. అలాంటి నిత్యత్వం అయితే నాకు వద్దయ్యా, నీరే పొందుకోనండి. నువ్వే అలాంటి నిత్యత్వాన్ని పొందుకో అన్నాను. So the rapture is not like that. ఎత్తబడుట అనేది అలాగా ఉండదండి. When Enoch went in the rapture, హానోకు ఎత్తబాటులోకి వెళ్ళిన తర్వాత Bible saying బైబిల్ గ్రంథం he is చెప్తుంది not there, he gone. అతను కనబడకపోయాను, అతను వెళ్ళిపోయానని చెప్పబడతా ఉంది. ఏదో కొండ మీద కూర్చుంటే నా rapture అయిపోయాను, rapture అది కాదు. ఒక కొండ మీద కూర్చొని నేను ఎత్తబడిపోయానని చెప్పేది కాదు అది. When Elia went in the rapture, ఏలియా ఎత్తబాటులోకి వెళ్ళినప్పుడు what happened in the Bible? ఏం జరిగింది? బైబిల్ గ్రంథం ఏం When చెప్తుంది? Elia went in the rapture, ఏలియా ఎత్తబాటులోకి వెళ్ళినప్పుడు many peoples they were the prophets. ప్రవక్తలు అనబడినటువంటి చాలా మంది They said వాళ్ళు చెప్పారు, maybe God taken Elia to some mountains and dropped there. వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు బహుశా ఏలియాని తీసుకెళ్లి ఏదో ఒక కొండల ప్రాంతాల్లో పెట్టి ఉండొచ్చు అని వాళ్ళు అభిప్రాయపడ్డారు. చదవరా? ఇది సేమ్ చాప్టర్, అదే అధ్యాయము 2వ అధ్యాయము 15th verse. 15వ వచనం. ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలము గలవారున్నారు, మా మీద దయ ఉంచి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతన్ని ఎత్తి ఒక పర్వతము మీదనైనను లోయ యందైనను వేసియుండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను. నెక్స్ట్ వర్స్. అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారు అతన్ని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు 50 మందిని పంపిరి. మీరు వెళ్ళి 3 దినములు అతనిని వెదికినను అతడు వారికి కనబడకపోయెను. See the understanding of the prophets. చూడండి ప్రవక్తల యొక్క గ్రహింపు ఎలా ఉందో. What they are thinking? వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు? Maybe God took Elijah and dropped somewhere in the mountains. బహుశా దేవుడు ఏలియాని తీసుకెళ్లి ఏదో కొండల ప్రాంతములు వదిలి ఉండొచ్చని వాళ్ళు అనుకుంటున్నారు. So we have every 70 strong man. మనకు 70 మంది బలవంతులు ఉన్నారు. They will bring Elias body. వాళ్ళని గనక పంపిస్తే వాళ్ళు ఏలియా దేహమును తీసుకొని వస్తారని వాళ్ళు నమ్ముతున్నారు. This is what they are understanding about the rapture. వాళ్ళ యొక్క గ్రహింపు అలా ఉందండి ఎత్తబాటుకు సంబంధించి. ఆమేన్ ఆమేన్. ఎలీషా saying no. ఎలీషా అంటాడు వద్దు, ఆయన వినట్లేదు. కానీ వాళ్ళు వినట్లేదు. ఓకే వెళ్ళండి. ఇక చివరికి ఏది చేసేదేమి లేక వెళ్ళండి, వెళ్ళి ఎతకండి అని చెప్పాడు. కొంతమంది చెప్తే వింటారు, కొంతమంది చెబితే వింటారు. So Elisha said, okay, you go. ఎలీషా చెప్పాడు ఇక వెళ్ళండి వెతకండి అని చెప్పాడు. How rapture of Elia happened? ఎలాగా ఏలియా యొక్క ఎత్తబాటు జరిగింది? The chariot came, the fire chariot came. అగ్ని రథముల చేత ఆయన కొనిపోబడ్డాడు. God not dropped him in some mountain. దేవుడు ఏదో ఒక కొండ చర్యల మీద ఆయన విడిచిపెట్టలేదండి. Rapture means completely disappearing. ఎత్తబడుట అంటే ఏమిటంటే కనిపించకుండా పోవటం. So Jesus also went. యేసు ప్రభు వారు కూడా వెళ్ళారు. He completely disappeared. ఆయన సంపూర్ణంగా మాయమైపోయారు కదా. Rapture is not that you sitting in the room and saying that I am raptured. ఎత్తబడుట అనేది ఏదో ఒక గదిలో కూర్చొని నేను ఎత్తబడ్డానని చెప్పుకునేది కాదు అది. Rapture is completely disappearing from this world. ఎత్తబడుట అనేది కనిపించకుండా వెళ్ళిపోవడం. This cosmos cannot control you. ఈ భూ సంబంధమైనటువంటి భూ వాతావరణం అంటే కాస్మస్ అనేది మిమ్మల్ని అదుపు చేయలేదు, నియంత్రించలేదు మిమ్మల్ని. You are going to the another dimension. మీరు వేరొక పరిమాణంలోనికి వెళతారు. Hallelujah. హల్లెలూయా. So కాబట్టి the Bible is talking about 2 raptures. బైబిల్ గ్రంథము 2 ఎత్తబాట్ల గురించి మాట్లాడుతుంది. According to Jesus Christ 3 raptures are there. యేసు ప్రభు వారి ప్రకారంగా 3 ఎత్తబాట్లు ఉన్నాయి. But raptures happened, the person was not there. ఎత్తబాటు జరిగినప్పుడు ఆ వ్యక్తి ఉండడు. But today the people are saying that. కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రజలు చెబుతున్నారు rapture అయిపోయింది, ఎత్తబాటు అయిపోయింది, కమ్యూనియన్ వద్దు, ఇప్పుడు ఇక ప్రభురాత్రి భోజనం అనేది అవసరం లేదు, ఫాస్టింగ్ వద్దు, పాద శుద్ధి కార్యక్రమం అవసరం లేదు. Is this correct? ఇది సరైనది అంటారా? This is not like that you are talking something in the wind. ఇదేదో గాలి మాటలు కాదు ఇది. Whatever the rapture happened literally happened. ఎత్తబాటు జరిగినది అనేది అది నిజముగా భౌతికంగా జరిగిందండి. అది Supernatural. మన దేవుడు ఏదైతే మాట్లాడాడో అది నిజముగా జరిగిందండి. అదేదో అతీతమైన సంగతులు కాదు అవి. ఆయన ఏదైతే మాట్లాడేది యథార్థంగా జరిగిన కార్యాలు అవి. Hallelujah. హల్లెలూయా. So now we are seeing that ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం
చిన్న విషయాన్ని మనం ఎలీషా గారి గురించి చూద్దాం. Hallelujah. హల్లెలూయా. God దేవుడు and Elisha. Number 2. ప్రైజ్ ది లార్డ్. Number 2. Working, eh? Amen. ఆమేన్. Can you read it from Bible? It's in the First Kings. మొదటి రాజుల గ్రంథము Chapter 19. 19వ అధ్యాయం 15 onwards. 15వ వచనం నుంచి మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు ఆబెల్మే హోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. The purpose of Elias' ministry is anointing 2 kings and 1 prophet. అసలు ఏలియా యొక్క పరిచర్య యొక్క ఆ యొక్క ప్రణాళిక ఏమిటంటే 2 రాజులను అభిషేకించడం And 1 prophet. అలాగే ఒక ప్రవక్తను అభిషేకించటం. This is the purpose of Elias' ministry. మరి ఆ ఏలియా యొక్క పరిచర్య యొక్క సారం అదేనండి. Amen. ఆమేన్. But కానీ Elias is not doing first 2 things. ఏలియా మొదటి 2 అభిషేకములు చేయట్లేదు. మొదటి 2 విషయాలను జరిగించట్లేదు ఆయన. Amen. ఆమేన్. Step by step he has to do it, na? క్రమక్రమంగా దాన్ని జరిగించాలి కదా, ఒకదాని తర్వాత ఒకటి. But కానీ directly what Elias is doing. ఆయన నేరుగా ఏం చేస్తున్నాడంటే, Amen. ఆమేన్, 19th verse. 19వ వచనం. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయిన తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు, పోయిరమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. Now you see, brother, మీరు చూడండి సహోదరుడా, this anointing is little different. ఈ యొక్క అభిషేకం అనేది కొంచెం వ్యత్యాసమైనది. Is not anointing by oil. ఇది నూనెతో అభిషేకము కాదు. Amen. ఆమేన్. Is anointing by his garment. అది దుప్పటితో చేసేటువంటి అభిషేకం. Amen. ఆమేన్. Elia not anointing the 2 kings. ఏలియా 2 రాజులను అభిషేకించట్లేదు. But he is anointing. కానీ అతను అభిషేకిస్తున్నది ఎవరినంటే, A person in his place. ఒక వ్యక్తిని తన స్థానంలో నియమిస్తున్నాడు. Amen. ఆమేన్. He is going to Elisha's place. ఆయన ఎలీషా దగ్గరికి వెళ్ళి And he is taking his shawl. ఆయన తన యొక్క దుప్పటిని తీసుకొని, Amen. ఆమేన్, He is having the shawl. ఆయనకు భుజం మీద ఇలాగ ఒక దుప్పటి ఉంది. And he is putting that shawl upon Elisha. ఆ దుప్పటి తీసి ఎలీషా మీద వేస్తున్నాడు ఆయన. Not giving that shawl. ఆ యొక్క దుప్పటి ఇవ్వటం కాదండి, Just putting on Elisha. ఎలీషా మీద దుప్పటి వేస్తున్నాడు, మళ్ళా దాన్ని వెనక్కి తీసుకుంటున్నాడు ఆయన. Amen. ఆమేన్. What kind of anointing is this? ఏ రకమైనటువంటి అభిషేకం ఇది? Because ఎందుకంటే one day ఒక రోజు Elisha will get the same shawl. ఎలీషాకు అదే రకమైనటువంటి దుప్పటి లభిస్తుంది. అదే దుప్పటి. Amen. ఆమేన్. That time ఆ సమయంలో he will get the fullness. అప్పుడు ఆయనకి సంపూర్ణత లభిస్తుంది. He will get the complete garment. ఆయనకు సంపూర్ణమైనటువంటి వస్త్రము దొరుకుతుంది ఆయనకు. But now, కానీ ఇప్పుడైతే just giving the advance. కేవలం కొంచెం ముందుగా ఇచ్చేటువంటిది ఇస్తున్నాడు ఆయన. Amen. ఆమేన్. When the garment touched Elisha, ఆ యొక్క వస్త్రము ఎలీషాను తాకగానే the change came in Elisha. వెంటనే మార్పు ఎలీషాలో వచ్చింది.
Elia not teaching anything to Elisha, just he put the garment. ఏలియా వెళ్ళి ఎలీషాకు ఏమీ బోధించట్లేదు కానీ కేవలము దుప్పటి ఇస్తున్నాడు అంతే అక్కడ. My brother, my sister, నా సహోదరి సహోదరులారా, when the anointing comes upon you, no need to teach you. The anointing itself will lead you and teach you. అభిషేకం అనేది మీ మీదకి వచ్చినప్పుడు ఏ బోధన అవసరం లేదండి మీకు. ఎందుకంటే మీలోకి వచ్చిన అభిషేకం మీకు మిమ్మల్ని బోధిస్తుంది, నడిపిస్తుంది. Because the anointing means you are appointed for some work. ఎందుకంటే అభిషేకం అనేది మీకు అభిషేకం అనేది ఏమిటంటే నియమించబడినటువంటి పని కొరకు ఇవ్వబడేది అది. Once you are anointed, you cannot get back. ఒక్కసారి మీరు అభిషేకించబడిన తర్వాత మీరు వెనక్కి తిరగరు. Many people are today praying, Lord, anoint me, anoint me. పంపించండి పంపించండి. చాలా మంది ప్రజలు ఇవాళ ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నన్ను అభిషేకించండి, నన్ను పంపించండి పంపించండి అని అడుగుతున్నారు. They don't know once you get the anointing means after that your will not be done, only his will be done. వారికి తెలియని విషయం ఏంటంటే ఒక్కసారి అభిషేకించబడిన తర్వాత స్వచిత్తం అనేది ఏమి ఉండదండి, దేవుని చిత్త ప్రకారం నడవాల్సిందే. అభిషేకం సాధారణ విషయం కాదు. అభిషేకం అనేది ఏదో సాధారణమైనటువంటి విషయం కాదు. అది బైబిల్లో ఒక కుర్రవాడు ఉన్నారు. బైబిల్లో ఒక కుర్రవాడు ఉన్నాడు, డేవిడ్ అండి, దావీదు. ఆనందంగా పాట పాడి తిరిగిన ఉన్నవాళ్ళు, ఆనందంగా పాటలు పాడుతూ తిరిగిన వాడు. ఆమె ఏ రోజు ఆయన మీద అభిషేకం వచ్చిందో, ఏ రోజైతే అతని మీద అభిషేకం వచ్చిందో కష్టాలు పాటలు ఆరంభమైంది. కష్టాలు బాధలు అన్ని కూడా ప్రారంభమైన దావీదు జీవితంలో. బిఫోర్ దట్, దానికి ముందైతే గోయింగ్ అండ్ సింగింగ్ అండ్ కమింగ్ హోమ్ అండ్ స్లీపింగ్, ఆయన వెళ్తున్నాడు, చక్కగా వాయిద్యాన్ని వాయిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, తింటున్నాడు, ఇంటికి వెళ్తున్నాడు, పడుకుంటున్నాడు. బట్ ఆఫ్టర్ దట్ అనాయింటింగ్ కమ్, కానీ అభిషేకం వచ్చిన తర్వాత హి రన్నింగ్ ఫ్రమ్ దిస్ మౌంటైన్ టు దట్ మౌంటైన్ టు దిస్ మౌంటైన్ టు దట్ this nation to that nation. ఈ కొండ నుంచి ఆ కొండకు, ఆ కొండ నుంచి ఈ కొండకు, ఈ రాజ్యం నుంచి ఆ రాజ్యానికి, ఆ దేశం నుండి ఈ దేశానికి పరిగెడతా ఉన్నాడు ఆయన. What time Saul would come and kill, you don't know. Night sleep was not coming. ఏ సమయంలో సౌలు వచ్చి మీద పడి చంపేస్తాడో తెలియదండి, నిద్ర కూడా పట్టట్లేదు ఆయనకి. Anointing is not common thing. అభిషేకం అనేది ఏదో సాధారణ విషయం కాదు. Anointing means God putting you in his duty. అభిషేకము అంటే దేవుడు తన యొక్క కార్యమును జరిగించడానికి మిమ్మల్ని నియమిస్తున్నాడు ఆయన. Even it is a true anointing, even it is a false anointing, both sides you will do God's purpose only. అది నిజమైన అభిషేకము కావచ్చు లేదా అబద్ధమైనటువంటి అభిషేకము కావచ్చు, కానీ ఏదో ఒక రకంగా దేవుడు తన పనిని జరిగించుకుంటాడు మీ చేత. God dipped the bread in the wine and gave it to Judas Iscariot. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క రొట్టెను ద్రాక్షరసములో ముంచి యూదాకి ఇచ్చాడండి. What happened there? ఏం జరిగింది అక్కడ? That also anointing. అది కూడా అభిషేకమే. After receiving the anointing, he is not sitting quiet. ఆ యొక్క అభిషేకం అతను పొందుకున్న తర్వాత ఇక మౌనంగా కూర్చొని లేడు అతను. He has to fulfill that work. అతను తన ఈ నియమపడిన కార్యాన్ని నెరవేర్చాలంతే. ఇక if it is a good anointing or bad anointing, after anointing you will do what God wants to do. అది మంచి అభిషేకమైనా చెడ్డ అభిషేకమైనా దానికి సంబంధం లేదు, కానీ మీరు మాత్రం దేవుని పని జరిగించాలంతే. Are you understanding? అర్థమవుతోంది మీకు? So now, కాబట్టి ఇప్పుడు just Elia put his garment upon Elisha. ఏలియా వెళ్ళి ఎలీషా మీద తన దుప్పటిని పెట్టినప్పుడు the life started in Elisha. ఎలీషాలో ఆ జీవితం అనేది ప్రారంభమైంది. He is not going back home and saying, the father, mother, this old man is calling me, I am going with him. I will try 3 months to 6 months, I will stay with him. If it is work out, okay. Otherwise I will come back and I will start my work. ఒకసారి దుప్పటి వేసిన తర్వాత ఎలీషా తన ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో, నాన్న అమ్మ నన్ను ఒక ముసలాయన పిలుస్తున్నాడు, నేను అతనితో కూడా వెళ్ళి ఒక 3 నుంచి 6 నెలలు అతనితో ఉండి నచ్చితేనేమో ఉంటాను, నచ్చకపోతే వెనక్కి తిరిగి వస్తానని చెప్పట్లేదు ఆయన. You keep all this work in somebody's hand, I will come and take care. నా పని అంతా కూడా వేరే వాళ్ళకి పెట్టండి, నేను మళ్ళా వచ్చి చేసుకుంటానని అనట్లేదు ఆయన. ఇది హైదరాబాద్ కు ఐటీ కంపెనీకి వెళ్ళాడు కాదు, ఇది హైదరాబాద్ లో ఐటీ కంపెనీకి వెళ్ళి పని చేసేటట్టు కాదండి. దేవుడికి పని చేస్తాను, నేను దేవుడి పని చేస్తాను, కొంతకాలం హైదరాబాద్ వెళ్తాను, కొంతకాలం బెంగళూరు వెళ్తాను, కొంతకాలం హైదరాబాద్ వెళ్తాను, కొంతకాలం బెంగళూరు వెళ్తాను. No, once the anointing come, ఒక్కసారి అభిషేకం వస్తే no turning back. ఒక్క వెనక తిరిగేది లేదు. The Bible no turning back for anyone. బైబిల్ ఎవరి కోసము వెనకకు తిరగదు. నీ తిరగలాని ఇష్టపడితే దేవుడే చెప్పేస్తారు. If you try to go out, మీరు ఒకవేళ ఆ చిత్తంలోంచి బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా ఆయన మిమ్మల్ని తొలగిస్తాడు తప్ప
ఆయనే చంపేస్తారు. ఆయనే చంపేస్తాడు మిమ్మల్ని. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా మీకు? ఇన్ ఇండియన్ ఆర్మీ, ఇఫ్ యు జాయిన్ ఇండియన్ ఆర్మీ, భారతదేశ సైన్యంలో గనక మీరు చేరితే what happens? ఏమి జరుగుతుంది? In the training, many people run out from the training. ఆ ట్రైనింగ్ లో చాలా మంది ఉండలేక పారిపోతారండి. Amen. ఆమేన్. చాలా కష్టంగా ఉంది కదా. చాలా కష్టం కదా ట్రైనింగ్ అంటే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన లోకల్ స్టేషన్ ఫోన్ చేస్తారు, ఆ అబ్బాయి అక్కడ ఇంటికి వచ్చేసారు, ఆయన తిరిగి పంపించాను. అతను ఊర్లో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అతను ట్రైనింగ్ వచ్చి పారిపోయాడు, మళ్ళీ అతను పంపించండి అని ఫోన్ చేస్తారు. లోకల్ పోలీస్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఇంటికి వచ్చి, ఆ లోకల్లో ఉండేటువంటి పోలీసులు నేరుగా ఇంటికి వస్తారు. ఆమేన్. నేను పట్టుకుని ట్రైన్లు తీసుకొని ఆయన చేస్తే ఎంటర్ చేస్తారు. ఒక్కసారి నేను జాయిన్ చేస్తే నీ అక్కడే ఉండాలి. ఒక్కసారి సైన్యంలో కనుక చేరితే ఇంకా అక్కడే ఉండాలండి. ఒకవేళ వెనక్కి తిరిగి వెళ్ళినా పోలీసులు మళ్ళా భద్రంగా రైళ్ళు ఎక్కించి మళ్ళా వచ్చి వాళ్ళకి అప్పచెప్తారు. నో టర్నింగ్ బ్యాక్. వెనకకు తిరిగేది లేదు. యు హావ్ టు టేక్ ద డిసిజన్ ఫస్ట్ ఓన్లీ. మొదటిగానే నువ్వు నిర్ణయించుకోవాలి ఏందనేది. ఆమేన్. ఆమేన్. ద సెకండ్ థింగ్ ఇస్, రెండవ విషయం ఏంటంటే, many people are there, చాలా మంది ప్రజలు ఉన్నారు అక్కడ. they join army, వాళ్ళు ఆర్మీ సైన్యంలో జాయిన్ అవుతారు, ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేస్తారు, ట్రైనింగ్ కూడా అయిపోతుంది, ఫైటింగ్ వెళ్తారు, యుద్ధానికి వెళ్తారు. ఇక ఆ యుద్ధాన్ని చూసి, ఆ యుద్ధాలు చూసి భయపడతారు. you are seeing the dead bodies and the blood upon you. That's a different situation. ఆ చుట్టుపక్కల మరణించిన శవాలు, మరి మీ మీద ఉండేటువంటి రక్తము, ఇదంతా కూడా చాలా వేరుగా ఉంటుంది. For example, these people, two people wounded, I am taking them, their blood on me. ఒకవేళ ఇద్దరు సహోదరులు కనుక గాయపడితే వారిని ఎత్తుకొని నేను తీసుకెళ్ళాలి, వాళ్ళ రక్తం అంతా కూడా మా మీద ఉంటది. There is no shower, there is no taking bath. ఇక అక్కడ స్నానం చేసేది ఉండదు, షవర్ ఉండదు అక్కడ. You know, మీకు తెలుసా, the blood smell is a very worst smell. రక్తము నుండి వచ్చేటువంటి వాసన చాలా భయంకరంగా ఉంటుందండి. Amen. ఆమేన్. That blood will remain on you, stains remain on you for 1 day, 2 days, 10 days, 15 days. మీ మీద ఉన్న రక్తము అలాగే ఉంటది. ఒక రోజు అవుతుంది, 3 రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది, అలాగే ఎండిపోయి ఉంటది రక్తం మీ మీద. Dead bodies surrounding you. చుట్టుపక్కల అందరూ కూడా శవాలు ఉంటాయి. Smelling comes. ఆ వాసన వస్తా ఉంటది. The wounded people, ఆ woundలందు పురుగులు వస్తుంది. ఆ గాయపడిన ప్రజలు గాయాల్లో నుంచి పురుగులు వస్తా ఉంటాయి. ఆ సిచువేషన్ లో, ఆ పరిస్థితుల్లో many people panic. చాలా మంది గందరగోళానికి గురైపోతారండి. అక్కడ కూర్చుంటే నీ రొట్టె తినాలి, ఆ మృతుల మధ్యలో, ఆ శవాల మధ్యలోనే కూర్చొని రొట్టెలు తినాలి. many people run. చాలా మంది అక్కడ నుంచి పరిగెత్తి పారిపోతారు. You know what happens that time? Even you are also in the panic situation. మీరు కూడా గందరగోళంలో ఉంటారండి ఆ సమయంలో. అలాంటి తిరిగి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, అలాగా ఆ సమయాల్లో తిరిగి వెళ్ళిపోతే ఏం చేస్తారంటే, నీ సొంత సైన్యమే నిన్ను చంపేస్తారు. నీ సొంత సైన్యమే నిన్ను చంపేస్తారట. ఎందుకంటే మీరు వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా పట్టుకుంటే నీళ్ళు సీక్రెట్ తీసుకుంటారు కదా. అలా పారిపోయేటప్పుడు ఎవరైనా శత్రువులకు నువ్వు చిక్కితే నీ నుండి రహస్యాలన్నీ లాగుతారు కదా. అది లాస్ కాదా? అది మరి నష్టమే కదా దేశానికి. ఆయన చంపేస్తారు కాబట్టి సొంత సైనికులే, సొంత వారే చంపేస్తారు నిన్ను. దిస్ కాల్ క్రాస్ ఫైర్. క్రాస్ ఫైర్ అని చెప్తున్నారు. క్రాస్ ఫైర్ అని అంటారు దాన్ని. సో వన్స్ యు గెట్ ఇన్, ఒక్కసారి నువ్వు లోనికి వెళ్తే there is no turning back. ఇక వెనకకు తిరిగేది లేదు. The same thing with God. అలాగనే దేవునితో కూడా. Amen. Amen. So Elisha is not saying that I go and I try, ఏ పనికి రాతా లేదు, లేకపోతే చూస్తాను, లేకపోతే తిరిగి వచ్చి కంటిన్యూ చేస్తాను. ఎలీషా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నేను పనికి వస్తాను లేదు చూస్తాను, పనికి రానని తెలిస్తే మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అని చెప్పట్లేదు అక్కడ. నో, లేదు. వాట్ ఎలీషా ఇస్ డూయింగ్? ఎలీషా ఏం చేస్తున్నాడు అక్కడ? 20వ వచనం. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగుగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు, Jesus also said the same thing. యేసు ప్రభు వారు కూడా ఇదే మాట చెప్పారండి. Amen. Amen. Once you decided and you cannot turn back. ఒక్కసారి నువ్వు నిర్ణయించుకుంటే నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. Hallelujah. Hallelujah. I'll show you one thing. మీకు ఒక విషయాన్ని చూపిస్తాను నేను. చేపట్టుకోనండి. The book of Mark. మార్కు సువార్త Chapter 1. 1వ అధ్యాయం
verses 16. 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడుగు ఆంద్రేయు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. You see very closely. చాలా going to Galilee. ఆయన గలిలే ప్రాంతానికి వెళ్తున్నాడు. He saw Simon and Andrew, his brother, casting a net into the sea. ఆయన సీమోను మరియు అతని సహోదరుడు ఆంద్రేయ సముద్రంలో వలలు వేయట చూచాడు. Already the net in the sea. వాళ్ళ వల సముద్రంలో వేయబడి ఉంది ఆల్రెడీ ముందుగానే. Amen. ఆమేన్. It will take some time to catch the fish. కొంత సమయం పడుతుంది ఆ చేపల్ని లాగడానికి. Amen. ఆమేన్. Jesus saying, యేసు ప్రభువారు అంటున్నారు, come, రండి. They are not saying, give me 2 hours. ఆయన రమ్ము అని చెప్పినప్పుడు ఒక 2 గంటలు ఆగాయా అని వాళ్ళు చెప్పట్లా. ఇక్కడ కూర్చి టీ తాగండి, ఇక్కడ కూర్చొని టీ తాగండి, వచ్చేస్తాను, మేము వచ్చేస్తాం వెంటనే అని చెప్పట్లా. నీకు ఒక మంచి హోటల్లో లంచ్ పెడతాను, మంచి హోటల్ నుంచి మంచి భోజనం తెప్పిస్తాను, మీరు తిని రెస్ట్ తీసుకోండి, ఇక్కడ తిని కొద్దిగా విశ్రాంతి తీసుకోండి, నేను పని చేసి వచ్చేస్తాను, కొద్దిగా ఈ పని చేసుకుని వచ్చేస్తాను. I bring the net, నేను ఆ వల లాగి, and we take the fish and we sell and we come back. ఆ యొక్క చేపలన్నీ కూడా అమ్మి వేసుకొని అమ్ముకున్న తర్వాత అప్పుడు మీ దగ్గరకు వస్తాం. మీరు సాయంకాలం మీటింగ్ ఎన్ని గంటలకండి? సాయంకాలము మీటింగ్ ఎన్ని గంటలకండి? 7 o'clock. 7 గంటలకా? మీరు వెళ్ళండి. 65 వచ్చేస్తాము. 6:45 కల్లా వచ్చేస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పట్లా. అలా అంటున్నారా వాళ్ళు? The word used in the Bible there, వెంటనే. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే వెంటనే వారు తమ వలలు విడిచి. ఆమేన్. ఆమేన్. ఇస్ కరెక్ట్ వర్డ్. వెంటనే ఉందా అక్కడ? ఆమేన్. ఇమిడియట్లీ. వెంటనే. ఆమేన్. ఆమేన్. The English word is straight away. అప్పటికప్పుడే. స్ట్రైట్ అవే అంటే అప్పటికప్పుడే. Here and there are some distance, no nothing. ఇక్కడికి అక్కడికి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి చెప్పేది కాదు, వెంటనే. First took their nets. నెట్ అక్కడ ఆ యొక్క వలలను విడిచిపెట్టారు వాళ్ళు. అక్కడ పెట్టింది నెట్స్ పెట్టారు కదా, అది అక్కడే ఉంది సముద్రంలో. ఆ సముద్రంలో వేయబడిన వల సముద్రంలో విడిచిపెట్టారండి వాళ్ళు. See the calling. చూడండి ఆ పిలుపు ఎలా ఉందో. ఆమేన్. ఆమేన్. నెక్స్ట్ వర్స్. తర్వాత వచ్చినాం. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో, the people of thunders. Bible saying the thunder people, Boanerges. ఉరిమెడు వారు అని రాయబడి ఉందండి. ఉరుముల పుత్రులు ఏం చేస్తారు చూడండి. ఈరోజు చాలా మంది ఉరుములు మాట్లాడతారు. ఉరుముల పుత్రులు ఉంటాలంటే ఏం చెయ్యాలని చూడండి. ఉరుములని మాట్లాడేవారు కూడా ఉన్నారు ఇప్పుడు. అయితే అసలు నిజంగా ఉరుములకు పుట్టిన పుత్రులైతే ఎలా ఉంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారి దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ they are not casting the net, they are repairing the nets. వారు వలలు వేసేటువంటి దానిలో లేరు, వాళ్ళు వలలను బాగు చేసుకుంటున్నారు. Their old father is there. వాళ్ళ బాగా వృద్ధాప్యంలో ఉన్న తండ్రి కూడా వాళ్ళతో ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. When Jesus called, యేసు ప్రభు వారు వారిని పిలిచినప్పుడు immediately they left everything. They left the father in the temporary labor's hand. వారు ఏం చేశారంటే ఆయన పిలవగానే వాళ్ళ తండ్రిని కూడా పని వాళ్ళకి అప్పచెప్పి వచ్చేసారు. వాళ్ళు ఇంట్లో కూడా డ్రాప్ చేయలేదు, ఇంటి దగ్గర కూడా వదిలిపెట్టలేదండి వాళ్ళ వృద్ధాప్యంలో ఉన్న నాన్నని. కనీసం ఇంట్లో డ్రాప్ చేయాలి కదా, ఇంటి దగ్గర వదిలిపెట్టాలి కదా, పాపం వృద్ధాప్యంలో ఉన్నాడు. ఎవరి చేతిలో పెట్టారు? ఎవరి చేతికి అప్పగించారు వాళ్ళని? ఆయన నా తండ్రిని. పరివారం ఎవరు? టెంపరరీ లేబర్స్. చింతకాలం అంటే టెంపరరీ లేబరర్స్. సాయంకాలం కూలి తీసుకుని వెళ్ళిపోతారు. ఆయన సాయంకాలం కూలి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో పర్మనెంట్ లేబర్ ఉంటే కూడా పర్మనెంట్ గా చూసుకుంటారు. స్థిరత్వం కలిగి పర్మనెంట్ గా చేసేటువంటి వర్కర్స్ చేతులు అన్న విడిచిపెడితే వాళ్ళు వాళ్ళ నాన్న తీసుకెళ్లి ఇంట్లో అన్న విడిచిపెడతారు. ఇవరు సాయంకాలం కూలి తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరండి అక్కడ సాయంకాలం కూలి తీసుకొని వెళ్ళేవారు. ఆ నాన్నగారి గది ఎంత?
వాళ్ళ నాన్నగారు. What is our father's situation evening? వాళ్ళ నాన్నగారి పరిస్థితి ఏంటి ఇప్పుడు? I am always telling that. నేను ప్రతిసారి చెప్తాను ఇది. This message అంటే ఈ యొక్క వర్తమానం అంటే వంకాయ బిజినెస్ కాదు, వంకాయల వ్యాపారం కాదు. This message is the life. ఈ వర్తమానం అది జీవము. This message not to talk, this message to live. ఈ వర్తమానము మాట్లాడేదానికి కాదు, జీవించేదానికి. The Bible saying not even asking a single question. బైబిల్ గ్రంథం చెప్తుంది వాళ్ళు తిరిగి ఒక్క ప్రశ్న కూడా సంధించలేదు ఆయన్ని. What time meeting will finish? ఏ సమయానికి కూటమి అయిపోతుంది? ఆటో ఉందా లేదా? ఆటో ఉందా లేదా? రాత్రి భోజనం పెడతారా? రాత్రి భోజనం పెడతారా? వస్తే విశ్వాసులు అడుగుతారు కదా, విశ్వాసులు అడుగుతారు కదా అలాగా. రాత్రి ప్రభురాజనం పెడతారు, రాత్రి ప్రభురాత్రి భోజనం పెడతారు. 9:30కి బ్రదర్ రాయ్ గారి చేతులు తెచ్చారు, 9:30కి రాయ్ గారి చేతికి అప్పగించారు ఎన్ని మమ్మల్ని. గంటలు తీసుకుంటారో తెలియదు. ఆయన ఎన్ని గంటలు తీసుకుంటారో తెలియదు. ఆటో అరేంజ్ చేశారా? ఆటో ఉందా? భోజనం ఉందా? భోజనం ఉందా? అది కూడా వెజ్జా నాన్ వెజ్జా? అది కూడా వెజ్జా నాన్ వెజ్జా? చాలా క్వశ్చన్స్ అడుగుతారు, చాలా ప్రశ్నలు వస్తాయి ప్రజలకి. ఒక మీటింగ్ కి 3 ప్రశ్నలు అడుగుతారు, ఒక్క కూటానికి ఇన్ని ప్రశ్నలు అడిగితే. బట్ దేర్ కానీ అక్కడ చూస్తే నో టర్నింగ్ బ్యాక్, అసలు వెనక్కి తిరిగేదే లేదు. Did they ask one question? వాళ్ళు ఒక్క ప్రశ్న తిరిగి అడిగారా? వెంటనే God wants such a people. దేవుడికి అలాంటి వారు కావాలి. Some people are there. కొంతమంది ప్రజలు ఉన్నారు. Brother, సహోదరుడా, I want to do God's service. నేను దేవుని యొక్క సేవ చేయాలంతే. మీటింగ్ రమ్మండి బ్రదర్, కూటానికి పెట్టి రమ్మంటే వెయిట్ బ్రదర్, 5 years నాకు సర్వీస్ ఉంది. కొంచెం ఆగండి బ్రదర్, ఇంకా 5 సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు. 5 years సర్వీస్ రిటైర్ అయిన తర్వాత, మీరు ఎక్కడ పిలుస్తారో, మీరు ఎక్కడికి పిలిస్తే రెడీగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నా రావడానికి. ఎందుకు 5 years? ఎందుకు 5 సంవత్సరాలు? ఎందుకంటే ఒక పే కమిషన్ రాబోతుంది. ఎందుకంటే పెన్షన్ రాబోతుంది. పే కమిషన్ వస్తే పెన్షన్ ఇంక్రీజ్ అవుతుంది కదా. పే కమిషన్ కనుక వస్తే మాకున్న పెన్షన్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి 5 సంవత్సరాలు ఆగాల. నేను నిజం చెప్తాను, ఐఎమ్ టెల్లింగ్ ది ట్రూత్ దిస్. నేను నిజంగానే చెప్తున్నానండి ఈ మాటలు. ఆమేన్ ఆమేన్. Because ఎందుకంటే this was happened in my life also. ఇది నా జీవితంలో కూడా జరిగింది. When I told some brothers, నేను కొంతమంది సహోదరులకు చెప్పినప్పుడు they called me, నీకు పిచ్చి పడింది. వాళ్ళు నన్ను ఏమన్నారు తెలుసా? నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? Amen. ఆమేన్. My senior officer said, నా పై ఉన్న అధికారులు చెప్తున్నారు, అరే మాథ్యూ, are you gone mad? నీకేమైనా పిచ్చి పట్టిందా? 2 ఆడపిల్లలు ఉన్నారా? 2 ఆడపిల్లలు ఉన్నారు నీకు. నీ సర్వీస్ ఉంది, నీకు ఇంకా సర్వీస్ ఉంది. 2 పే కమిషన్ వస్తుంది, 2 పే కమిషన్లు వస్తాయి. నీకు పెన్షన్ లక్షల్లో వస్తుంది, నీకు లక్షల్లో వస్తుంది పెన్షన్ రేపు. ఏ దేవుడు దేవుడు అంటావేంటి? So the people with me also said that. నాతో ఉన్నవారు కూడా నాతో అన్నారండి అలాగా. Amen. ఆమేన్. 5 years అయ్యా, 5 సంవత్సరాలయ్యా. తర్వాత నీ ఎక్కడ పిలుస్తారో, తర్వాత నువ్వు ఎక్కడికి పిలుస్తావో. రిటైర్ అయ్యారు తర్వాత. బ్రదర్ వస్తున్నారా? రిటైర్ అయిన తర్వాత నేను అడిగాను, సహోదరుడు వస్తున్నావా ఇప్పుడు? అయ్యా ఇప్పుడు రిటైర్ అయ్యాను, ఇప్పుడే రిటైర్ అయ్యాను నేను. ఇప్పుడు కొంచెం పొలం కొన్నాను కదా సర్వీస్ లో ఉన్నప్పుడు పొలాన్ని కొన్నానయ్యా. ఇప్పుడు నాకు కొంచెం ఇల్లు స్టార్ట్ చేశాను, ఇప్పుడే కొంచెం ఇల్లు కట్టడం స్టార్ట్ చేశాను. 6 months, 6 నెలలు ఆగండి చాలు. తర్వాత చూడండి, 6 నెలల తర్వాత చూడండి. ఎక్కడ పిలిస్తే, మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడ ఉంటా నేను అంతే. 6 months ఇల్లు అయింది, ఓపెన్ అయింది, ఇనాగ్రేషన్. 6 నెలలు గడిచిపోయింది, ఇల్లు అయిపోయింది, గృహప్రవేశం కూడా అయిపోయింది. బ్రదర్ సహోదరుడా, ఇప్పుడు వస్తున్నారా? ఇప్పుడు వస్తారండి. బ్రదర్ సహోదరుడా, చిన్న మాట చెప్తాను నేను. నా కుమార్తెకి మ్యారేజ్ ఫిక్స్ అయింది, నా కూతురికి పెళ్లి ఫిక్స్ అయిందండి. బస్ ఒక్కసారి మ్యారేజ్ అయిపోతే పంపిస్తే బ్రదర్, నా ఇంట్లో ఫ్రీగా ఉన్నాను కదా. ఒక్కసారి నా కూతుర్ని పంపిస్తే ఇక చాలా విరామంగా ఉంటానండి నేను. మంచిగా పెళ్లి జరిగింది, అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. అమ్మాయి వెళ్ళిపోయింది. ఆఫ్టర్ 1 year, 1 సంవత్సరం తర్వాత, బ్రదర్ ఇప్పుడు ఫ్రీ అయిపోయా కదా, ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారు కదా మీరు, మీటింగ్ రమ్మండి. రండి, మీటింగ్కి రండి. బ్రదర్
ఇప్పుడు నా అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉంది. ఇప్పుడు మా అమ్మాయి గర్భవతిగా ఉంది. ఏ టైంలో ఏం జరగబోదో తెలియదు. ఏ టైంలో ఏం జరగద్దో తెలియదు. తర్వాత వస్తానయ్యా. పిల్లలు పుట్టింది, పిల్లలు పుట్టారు. ఇప్పుడు వస్తారా బ్రదర్? ఇప్పుడన్నా వస్తారా బ్రదర్? ఇప్పుడు పిల్లలు స్కూల్లో పెట్టాను, ఇప్పుడే పిల్లల్ని స్కూల్లో చేర్పించాను. పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి, పిల్లల్ని తీసుకెళ్ళాలి, మళ్ళీ తిరిగి తీసుకొని రావాలి. ఆమేన్, ఆమేన్. అలాంటివి చేసి చేసి ఏజ్ అయిపోయింది, వయసు అంతా అయిపోయిందండి. ఇప్పుడు మార్నింగ్ ఒక షుగర్ టాబ్లెట్, ఆఫ్టర్నూన్ ఒక షుగర్ టాబ్లెట్, నైట్ ఒక షుగర్ టాబ్లెట్ పెడితే ఆయన నడుస్తారు. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఉదయం ఒక షుగర్ టాబ్లెట్, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, అలా వేసుకుంటేనే ఆయన నడుపుతున్నాడు. ఇప్పుడు ఆ పిల్లలు పెరిగింది, ఇప్పుడు ఆ పిల్లలు పెరిగారు, ఆయన స్కూల్కి వెళ్తున్నారు. ఇప్పుడు స్కూల్కి వెళ్తా ఉన్నారు. ఇంటి వాళ్ళకు ఆయన అవసరం లేదు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆయన అవసరం తీరిపోయింది. ఇంట్లో ఏం చేస్తారు? ఏదైనా ఎక్కడైనా వెళ్ళారు, ఆయన చెప్తారు ఎక్కడ వెళ్ళిపోన్నారు. ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? ఎక్కడికైనా వెళ్ళాయా? ఇప్పుడు దేవుడు సేవ కోసం వస్తున్నారు. ఇప్పుడు వస్తున్నారు దేవుని సేవకి, వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి పోమన్నప్పుడు. ఎప్పుడు ఇండియన్ గవర్నమెంటే నీకు పనికి రారు పంపించిన తర్వాత, భారతదేశ ప్రభుత్వమే నువ్వు పనికిరావురా బాబు, నీ వయసు ఎక్కువైంది, నువ్వు వెళ్ళు అని పంపించిన తర్వాత ఇల్లు ఉన్న వాళ్ళందరూ నీ పని అయిపోయింది వెళ్ళిపోయిన తర్వాత, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు పనికిరావు, నీ వయసు ఎక్కువైంది వెళ్ళిపో అని వదిలేసిన తర్వాత, ఇప్పుడు నా దేవుడు పని చేస్తాను, ఇప్పుడు దేవుడు పని చేస్తానంటున్నారు. ఎప్పుడండి? Everyone rejected you. ప్రతి ఒక్కరు తోసేశారు మిమ్మల్ని. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఫుల్ పిట్ నిలబడాలంటే 2 ఇన్సులిన్ పెట్టాలి. ఆ వయసులో అరగంట సేపు నిలబడాలంటే 2 ఇన్సులిన్ ఇంజెక్షన్లు పెట్టాలి. మీరు ఏ దేవుడు వాక్యం చెప్తారు అక్కడ ఇన్సులిన్ పెట్టుకుని? మీరు ఇన్సులిన్ పెట్టుకొని ఎలాంటి వాక్యాన్ని చెప్తారు అక్కడ నిలబడి? చెప్పండి బ్రదర్, చెప్పండి. When God needs you, దేవుడికి మీ యొక్క అవసరత ఉంటే, that time you have to give your life. ఆ సమయంలోనే నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వాలి. When this junction came in my life, ఈ యొక్క కోడలి నా జీవితంలో వచ్చినప్పుడు, I asked my one brother, senior brother, నేను నా పైన ఉన్న అధికారిని అడిగానండి. He gave a baptism to me. నాకు బాప్తిస్మం ఇచ్చాడు ఆయన. I asked brother, నేను ఆ సహోదరుని అడిగాను, I'm doing the ministry. సహోదరుడా, నేను పరిచర్యలో ఉన్నాను, I'm working. నేను ఒక పక్క పని చేస్తాను, but I couldn't make it out. కానీ నేను ఆ రెండింటిని కూడా సరిగా తరిగించలేకపోతున్నాను. Now the pressure is coming upon me. What I do? నా మీద చాలా ఒత్తిడి వస్తా ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? He gave an example. ఆయన నాకు ఒక ఉదాహరణ చెప్పాడు. He said, ఆయన చెప్పాడు, you are drinking a cup of coffee. నువ్వు ఒక చేతిలో ఒక కప్పు కాఫీ తాగుతూ ఉన్నావు. Amen. ఆమేన్. For example, brother bought 1 cup of coffee. ఉదాహరణకి ఆనంద్ గారు గదిలోకి ఒక కప్పులో కాఫీ తీసుకొని వచ్చారు. వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. And I am asking, నేను అతన్ని అడుగుతున్నాను, brother, ఆ కాఫీ తీయండి. బ్రదర్, ఆ కాఫీ నాకు ఇవ్వండి. తీసుకోండి బ్రదర్ అని ఇచ్చాడు. That's the correct way. అది సరైన విధానమేనా? Correct. అది సరైన విధానం. Because I can drink it. ఎందుకంటే దాన్ని నేను తాగగలను. ఆయన సగం తాగి ఆరిపోయిన తర్వాత ఇది తాగు బ్రదర్ అంటే, ఇది తాగు బ్రదర్ అంటే, ఇస్ ఇట్ కరెక్ట్? అది సరైన విధానమేనా? ఆయన ఈ మాట చెప్పడం నాకు అర్థం అవట్లేదు. ఆయన ఈ మాట చెప్పిన తర్వాత నాకు అర్థం కావట్లా. దట్ వాస్ జూలై 21. అది జూలై నెల 21వ తారీఖు 2014. చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ ఉదాహరణ చెప్పి ఫోన్ పెట్టేశాడండి ఆయన. ఈ ముసలివాడు ఏం చెప్తాడు నాకు అర్థం అవట్లేదు. ఏం చెప్పారు ఏదో అడగాను, ఇదేదో కప్పు కాఫీ చెప్పారని అర్థం అవట్లేదు. అసలు ఈ ముసలాయన ఏదో అడిగాను, ఈయన ఏదో కప్పు కాఫీ అని చెప్పాడు, నాకేం అర్థం కాలేదు. Then I told my wife, నేను నా భార్య దగ్గరికి I'm so confused. నేను చాలా గందరగోళానికి గురవుతున్నా. I asked him, he told about some coffee కప్పు ఏదో చెప్పి ఆయన ఫోన్ పెట్టేశారు. నేను అతను ఒక సలహా అడిగితే అతను కప్పు కాఫీ అని ఏదో మరి ఫోన్ పెట్టేశాడు. Then she explained to me. అప్పుడు నా భార్య నాకు వివరించింది. Sometimes we have a tubelite mind. కొన్నిసార్లు మనకి ట్యూబ్ లైట్ లాంటి మైండ్లు ఉంటాయి. Amen. Amen. Immediately we don't understand. We have to somebody come and తిరగాలి కదా. వెంటనే వెలగదు మనకి, ఎవరో ఒకళ్ళు వచ్చి తిప్పాలి, అప్పుడు వెలుగుద్ది. Then I understood. అప్పుడు నాకు అర్థమైంది. Next day, తర్వాత రోజు morning 8:30, ఉదయాన్నే 8:30 గంటలకి we made a prayer. మేము చిన్న ప్రార్థన చేసుకున్నాం ఇంట్లో. My wife said, నా భార్య చెప్పింది, put God first. మొదట దేవుణ్ణి పెట్టు నువ్వు.
Not 2 days, 2 months, 3 months, 4 months, 3 years. No. One night, take decision. 2 రోజులు, 3 రోజులు, 6 నెలలు, సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాదండి, ఒక్క రోజే నిర్ణయం తీసుకో. It's almost 20 years. 10 years అయిపోయింది. 10 సంవత్సరాలు అయింది ఇప్పుడు నేను నిర్ణయం తీసుకో. One thing you understand, my brother, my sister. ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోండి నా సహోదరి సహోదరులారా. When you stand for God, మీరు దేవుని కోసం నిలబడినప్పుడు God will stand for you. దేవుడు నీ కోసం నిలబడతాడు. I am standing in the pulpit. నేను పుల్పిట్ మీద నుండి చెప్తున్నా. Amen. ఆమేన్. Brother Ramesh is traveling for me for a long time. నా కోసం రమేష్ గారు చాలా కాలం నుంచి ప్రయాణం చేస్తా ఉన్నాడు. He saw me all up and downs. నా యొక్క ఎత్తు పల్లాలన్నీ కూడా ఆయన చూశాడు. Understanding? అర్థమవుతుందా? Everyone said no, 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 no. ప్రతి ఒక్కరు చెప్పారండి వద్దు 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 అని. Oh, my all senior officers are not ready to leave me. నా పైన అధికారులు నన్ను వదులుకోవడానికి ఇష్టంగా లేరు. Amen. ఆమేన్. I was a senior analyst there. నేను ఒక సీనియర్ అనలిస్ట్ నండి. Amen. ఆమేన్. They said, no Matthew, this is a golden chance. You are living. They thought నాకు పిచ్చి పడింది. వద్దు వద్దు మాథ్యూ, ఇది బంగారు అవకాశం నీకు లభించింది, దీన్ని వదులుకోవద్దు, నీకు పిచ్చా అని అన్నారు. They called my wife, they made advice. They said, you want counseling? వాళ్ళు నా భార్యను పిలిచారు, వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు, మీకు సలహాలు కావాలి అని అన్నారు. I said, నేను అన్నాను, you can't understand what the Bible is saying. మీరు బైబిల్ ఏం చెప్తుందో అర్థం చేసుకోలేరు అన్నాను. You are literally thinking what is going to happen. మీరు మీ యొక్క మానవ సంబంధమైన ఆలోచనతోటి ఏం జరగబోతుందో ఆలోచిస్తున్నారు. అర్థమవుతుందా? How your children will study? ఎలాగ మీ పిల్లలు చదువుకుంటారు? How your children will get married? ఎలాగ నీ పిల్లలకు పెళ్లి చేస్తావు? ఈ 10 సంవత్సరాల్లో, ఈ 10 సంవత్సరాలలో ఆయన చదివారు, వాళ్ళు చదువుకున్నారు, పెళ్లి కూడా జరిగింది, పెళ్లి కూడా చేసేసాను. పెళ్లికి నీ పాస్టర్ వచ్చారు, పెళ్లికి మీ పాస్టర్ గారు కూడా వచ్చారు. హౌ పెళ్లి జరిగింది, ఎలాగ జరిగింది పెళ్లి? పాస్టర్ గారు చూశారు, నాకే తెలియదు. ఎలాగ జరిగిందో కూడా నాకు తెలియదు. Our God, మన దేవుడు is a true sincere God. ఆయన నిజమైన యథార్థమైన దేవుడు. When God needs you, దేవునికి నీ అవసరం ఉన్నప్పుడు, that time you give your life to God. ఆ సమయంలోనే నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు. Don't say that after I finish my work, after I finish my studies, after I get married, after I get a job, I will come. No. When God needs you, that time you put on your knees and surrender your life. నా పని అయిపోయిన తర్వాత, నా చదువు అయిపోయిన తర్వాత, నా ఉద్యోగం ముగించబడిన తర్వాత, లేదా నా పెళ్లి జరిగిపోయిన తర్వాత నేను వస్తాననేది వద్దు. దేవుడు ఎప్పుడైతే నిన్ను పిలిచాడో అప్పుడు వెళ్ళిపో. God needs Paul that time. Paul came on that time. దేవుడికి పౌలు అవసరత ఎప్పుడైతే ఉన్నదో ఆయన పిలవగానే పౌలు అదే సమయంలో వచ్చాడు. When the Paul comes, పౌలు వచ్చినప్పుడు then the church age started. ఆ సమయము నుండే సంఘకాలాలు ప్రారంభించబడ్డాయి. పాల్ కోసం దేవుడు సంఘకాలంలో లేట్ చేస్తారా? పౌలు కోసం సంఘకాలాల కోసం దేవుడు వేచి చూస్తా ఉంటాడా? పౌలు చెప్తాను 10 years తర్వాత వస్తాను, సంఘకాలం కొంచెం మార్పు చేయండి డేట్. పౌలు ఒకవేళ నేను 10 సంవత్సరాల తర్వాత వస్తాను ప్రభువా, సంఘకాలాలు మార్పు చేయండి, కొంచెం ముందుకు పంపించండి అంటే వింటాడు దేవుడు? God does his work in appointed time. దేవుడు తను నిర్ణయించబడిన కాలములో తన పనులు జరిగించుకుంటూ పోతాడు. They just left their father. వారి తండ్రిని విడిచిపెట్టారు. Can you imagine, brother? Let's see the scene there. మీరు ఒకసారి ఊహించుకోండి, ఆ యొక్క పరిస్థితి మొత్తాన్ని కూడా ఊహించుకోండి. మీరు when you read the Bible, bring that scene in front of you. మీరు బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఆ సన్నివేశాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకురండి. ఒక బోటు, అక్కడ నెట్, ఒక వల, one aged father, ఒక ముసలి తండ్రి, అక్కడ జీసస్ నిలబడుతున్నారు, అక్కడ యేసు ప్రభు వారు నిలబడి ఉన్నారు. రమ్మన్నారు. immediately, వెంటనే they are not asking any question. వారు ఏ ప్రశ్న అడగట్లేదు. Leave everything. వారు సమస్తాన్ని విడిచిపెట్టారు. They following Jesus. వారు యేసు ప్రభువును వెంబడించారు. How can it happen, my brother, my sister? ఎలా జరుగుతుంది అలాగా? Jesus knows. యేసు ప్రభు వారికి తెలుసు అండి. ఎవరు రాబోతున్నారో ఆయనే పిలుస్తారు. ఎవరు రాబోతున్నారో, రావడానికి సిద్ధంగా ఉన్నారో వారిని పిలుస్తాడు ఆయన. No one denied when Jesus called. All disciples came behind Jesus Christ. యేసు ప్రభు వారు పిలిచినప్పుడు ఎవరు కూడా పిలుపునకు లోబడకుండా లేరు.
ఆయన పిలిచినప్పుడు శిష్యులందరూ కూడా వచ్చేసారు. Because Jesus knows. ఎందుకంటే యేసు ప్రభు వారికి తెలుసు, I need this kind of people. ఇలాంటి ప్రజలు నాకు కావాలని ఆయనకి తెలుసు. Are you understanding me? మీకు అర్థమవుతుందా సహోదరి సహోదరులారా? Here ఏలియా just put the shawl. వెళ్ళి ఆ దుప్పటి వేశాడు. And what Elisha is doing? అప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు? Not leaving the oxes there. వెంటనే ఆ ఎద్దుల్ని అక్కడ విడిచిపెట్టట్లేదు. He killed the oxes. Can you read it? ఆ యొక్క ఎద్దుల్ని విడిచిపెట్టడం కాదు, ఆ ఎద్దుల్ని చంపేస్తున్నాడు, ఆయన వధిస్తున్నాడు. We go a little faster. Yes. మనం కొద్దిగా వేగంగా వెళదాం. చదువుతున్నారా? రెండవ రాజుల గ్రంథం 20. Read it quickly, brother. ఫస్ట్ 1 Kings 19:20. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయిన తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడగగా, అతను పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. He killed the oxes. ఆయన ఆ ఎద్దులను వధించాడు. Finish. No turning back. వెనక్కి తిరిగేది లేదు. Kiss the father, mother. తల్లిదండ్రులు ముద్దు పెట్టుకున్నాడు. వస్తున్నానో లేను, నీ చెల్లిపోతే. Are you seeing the situation? వస్తానో లేనో చెప్పలేను. ఒకవేళ నేను చనిపోతే, if you die, మీరు చనిపోతే, as a son, I am going to come for your cremation or not, I don't know. మీరు చనిపోయిన తర్వాత మీ సమాధి కార్యక్రమాలకు కూడా వస్తానో లేనో చెప్పలేను నేను. He kissed. ముద్దు పెట్టుకున్నాడు తల్లిదండ్రులు. Went back. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. No turning back. వెనక్కి తిరిగేది లేదు. What is this? ఏమిటండి ఇది? Journey with Elia's message. ఏలియా వర్తమానముతో ప్రయాణము. ఎలియా వర్తమాన ప్రయాణం, వంకాయం బిజినెస్ కాదు. ఏలియా వర్తమానముతో ప్రయాణం అంటే వంకాయల వ్యాపారం కాదు అది. I go with Elia and spend some times, I get money and I will come and build a big church and a house, I settle down. No. నేను ఏలియాతో వెళ్తాను, కొంత డబ్బు సంపాదిస్తాను, తిరిగి వచ్చి సంఘాన్ని కడతాను, ఇక సెటిల్ అవుతాను, అలాగ కాదు. No settlement. అలాగ కాదు, స్థిరపడటం కాదు అలాగా. No turning back. వెనకకి తిరిగేది లేదు. This is called the anointing. ఇదేనండి అభిషేకం అంటే. You will see all the anointings in the Bible. మీరు గనక చూస్తే బైబిల్ గ్రంథంలో ఉన్న అభిషేకాలన్నీ కూడా, Once God anoint, దేవుడు ఒకసారి అభిషేకించిన తర్వాత you have to fulfill his wish only. మీరు ఆయన కలిగి ఉన్నటువంటి కోరికలనే నెరవేర్చాలి, ఆయన చిత్తాలనే జరిగించాలి. God anointed Shaul also. దేవుడు సౌలును కూడా అభిషేకించాడు. Amen. ఆమేన్. ఆయన వద్దని చెప్పారు, ఆయన వద్దని చెప్పాడు, జబర్దస్తి చేశారు, కంపల్సరీ చేశారు. కానీ నువ్వు ఉండాల్సిందే రాజుగా అని ఒత్తిడి చేశారు. Amen. ఆమేన్. God anointed. దేవుడు ఆయన అభిషేకించాడు. After that the Bible saying the anointed went him out. ఆ తర్వాత బైబిల్ గ్రంథం చెప్తుంది సౌలు మీద ఉన్న అభిషేకం తొలగిపోయిందని. అభిషేకం తొలగిపోయింది కదా. అభిషేకం తొలగిపోయింది కదా. Leave that person to live the normal life. ఇంకా అతను తన సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించాడా? No. లేదు. ఆ అభిషేకం వెళ్ళిపోయిన తర్వాత, దేవుని యొక్క అభిషేకం వెళ్ళిన తర్వాత దేవుడే వేరొక అభిషేకం పెట్టారు. వేరొక అభిషేకాన్ని సౌలు మీదకి తీసుకొచ్చాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా మీకు? ఓకే, దేవుడికి ఇష్టం లేదు, అభిషేకం వెళ్ళిపోయింది, ఆయన ఇంటికి పంపించండి, ఆయన నార్మల్ గా జీవించారు కదా. దేవుడికి ఇష్టం లేదు కదా, అభిషేకం తొలగిపోయింది, అతను వెళ్ళి సాధారణంగా జీవించేటువంటి జీవితాన్ని అనుమతించవచ్చు కదా. దేవుడు చంపేశారు. అభిషేకం ఉంటే డేంజరు, అభిషేకం వెళ్ళిపోతే కూడా డేంజర్. అభిషేకము ఉన్నా సమస్యే, లేకపోయినా సమస్య. ఉన్నా ప్రమాదమే, లేకపోయినా ప్రమాదం. సౌలు మీద ఉన్న అభిషేకం వెళ్ళిపోయింది కదా. సౌలు మీద ఉన్న అభిషేకం వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు దేవుడికి సౌలు మీద ఏ పని లేదు, దావీదే కావాలి కదా. ఇప్పుడు దేవునికి సౌలుతో ఏ పని లేదు, దావీదు కావాలి దేవునికి. సౌలు లీవ్ ఇట్. సౌలు వదిలేస్తే పోయేది కదా. నో, ఆయన మీద వేరొక ఆత్మ పంపించారు. కానీ అలాగ లేదు, సౌలు మీదకి వేరొక అభిషేకం వెళ్ళింది, పంపించి దేవుడే పంపించాడు. లాస్ట్ గా ఆయన చంపేశారు. ఆయన్ని చంపేశాడు చివరికి. ఎవరండి? దేవుడే. God will not leave you. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు.
if you are sincere to the anointing, మీరు పొందుకున్న అభిషేకానికి యథార్థంగా గనక ఉంటే God will be with you. దేవుడు మీతోనే ఉంటాడు. Otherwise, లేదంటే God will only kill you. దేవుడే మిమ్మల్ని చంపేస్తాడు. You have to understand your God first. మొదటిగా మీ దేవుడిని మీరు అర్థం చేసుకోవాలి. Amen. ఆమేన్. What kind of God is our God? ఎలాంటి దేవుడు, ఏ రకమైనటువంటి దేవుడు మన దేవుడు అని. 20 lakhs people came. 20 లక్షల మంది ప్రజలు వచ్చారు. God said, దేవుడు చెప్పాడు, come, I will take you to the new land. రా, నేను మిమ్మల్ని ఒక కొత్త ప్రదేశానికి తీసుకెళ్తానని చెప్పాడు. వచ్చారు వాళ్ళు, పాటలు పాడారు, డాన్స్ ఆడారు, నాట్యం చేశారు, మధ్యలో కొంచెం పోరాటం చేశారు. దేవుడు చంపేశాడు. మండా పెట్టారు, నీళ్ళు పెట్టారు, తిన్ను తాగు తూంగు, తిన్ను తాగు తూంగు, నిన్ను చంపేస్తాను. దేవుడు ఏం చేశారు? ఆయన 40 సంవత్సరాలు ఏం చేశాడు దేవుడు? అన్నం పెట్టాడు, నీరు ఇచ్చారు, పడుకోమన్నాడు, మళ్ళీ అన్నం పెట్టాడు, నీరు ఇచ్చాడు, పడుకోమన్నాడు. అదే కదా చేసింది. చివరికి ఏం చేశాడు ఆయన? తిరిగి వెళ్ళాలంటే అది కూడా రాదు, బ్లాక్ చేశారు. తిరిగి ఐగుప్తు వెళ్దామంటే అలా కూడా కుదరదు, ఉండాల్సిందే ఇక్కడే. ఇక్కడ ముందుకు వెళ్ళాలంటే అది బ్లాక్ చేశారు. ముందుకు వెళ్ళాలంటే లేదు, ఆపేశాడు. ఆయనే తీసుకొచ్చారు, ఆయనే తీసుకొచ్చాడు, ఆయనే భోజనం పెట్టారు, ఆయనే భోజనం పెట్టాడు, ఆయనే నీళ్లు పెట్టారు, ఆయనే నీళ్లు ఇచ్చాడు, ఆయనే చంపేశాడు. Not they died by the evil people, not they died by enemies. వాళ్ళు శత్రువుల చేతనో లేక దుష్ట ప్రజల చేతనో మరణించలేదు. అరణ్యంలో ఒక రౌండ్ పోతున్నారు, ఒక రౌండ్ వెళ్తున్నారు, ఒక చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ మోసెస్ని అడిగారు దేవుడు. మోషేని దేవుడు అడిగాడు, ఎంతమంది ఉన్నారు? ప్రభువా ఒక 10,000 ఉన్నారు. ఒక 10,000 మంది ఉన్నారు. ఇంకో రౌండ్ పోండి, ఇంకొక రౌండ్ తిరగండి. ఆ రౌండ్ అయిన తర్వాత ఇంకొక రౌండ్ అయిన తర్వాత ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? అయ్యా 7,000 ఉన్నారు. ఒక 7,000 మంది ఉన్నారు. ఒక రౌండ్ పో, ఇంకొక రౌండ్ తిరగండి. తిన్ను తాగు, రౌండ్ పో, తినండి తాగండి, ఇంకొక రౌండ్ తిరగండి. ఎందుకు? Everyone should die on that wilderness. ప్రతి ఒక్కళ్ళు కూడా అరణ్యంలోనే చనిపోవాలి. No sickness, రోగం లేదు, no enemies, శత్రువులు లేరు, no war, యుద్ధాలు లేవు, natural death, సహజ మరణాలు పొందారు వాళ్ళందరూ. మన్నా తినాలి, పుల్లలు పుట్టాలి, పిల్లల్ని కనాలి, నీళ్లు తాగాలి, రెస్ట్ తీసుకురాలి, పిల్లర్ ఆఫ్ ఫైర్, పిల్లర్ ఆఫ్ క్లౌడ్, విశ్రాంతి పొందుకోవాలి. పైన చూస్తే మేఘస్తంభము, అగ్నిస్తంభము. తిరిగి 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 అరణ్యంలోనే తిరిగి అరణ్యంలోనే చనిపోయారు. ఎవరు చేశారు? ఎవరండి దీనికి అంతటి కారణం? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? God never take back his blessings. దేవుడు తన ఆశీర్వాదాలను ఎన్నడూ కూడా వెనక్కి తీసుకోడు. మన్నా ఇస్తారు, మన్నా ఇస్తాను అంటే ఇచ్చాడు ఆయన. He gave water, ఆయన నీరు ఇచ్చాడు. God never take back his blessing. దేవుడు ఎప్పుడు కూడా తన ఆశీర్వాదం వెనక్కి తీసుకోడు. He is not like a humans. ఆయన మనుషుల వలె కాదు. ఆమేన్. ఎక్కువ ప్రేమ వస్తే డబ్బు తీస్తారు, గొడవ వస్తే నా డబ్బు తిరిగి. ఎక్కువ ప్రేమ వస్తేనేమో డబ్బులు ఇవ్వడం, లేదా ఏదైనా కోపం వస్తే నా డబ్బులు నాకు ఇవ్వని తిరిగి అడగటం, ఆ బాపత కాదు దేవుడు. God is not like that. దేవుడు అలాగ కాదు. He is the rich God. ఆయన ఏమంటారు? ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన శ్రీమంతుడు. Once he give the blessing, he will not take back. ఒక్కసారి ఆయన ఆశీర్వాదం ఇస్తే దాన్ని వెనక్కి తీసుకోడండి. Prophet Branham saying that, సహోదరుడు బ్రహ్నం గారు చెప్తున్నారు, if you have the blessings around your life, మీ జీవితం చుట్టూ ఆశీర్వాదాలు మీరు కలిగి ఉంటే, don't think that is God is being with you. మీరు దేవుడు మాతోనే ఉన్నాడని అనుకోవద్దు. The blessings are not the sign that God is with you. ఆశీర్వాదాలు పొందుకుంటడం అనేది దేవుడు మనతో ఉండడానికి సూచకగా లేదు. బ్రదర్, సహోదరుడా, ఆనంద్ బ్రదర్ చర్చికి రా ముందుకు. ఆనంద్ బ్రదర్ చర్చికి రావడానికి ముందు నా చర్చిలో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది బ్రదర్. నా చర్చిలో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. సాక్ష్యం పుల్పిట్ మీద. నా ఇక్కడ చర్చికి వచ్చినప్పుడు దేవుడు నన్ను దీవించి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తెచ్చారు. ఆనంద్ బ్రదర్ సంఘానికి వచ్చిన తర్వాత ఆశీర్వదించి ఇప్పుడు నా ఇంట్లో సింగిల్ డోర్ గా ఉన్న ఫ్రిడ్జ్ డబుల్ డోర్ అయిపోయింది. గ్లోరీ టు గాడ్. దేవుడి నామానికి మహిమ. నా ఫ్యామిలీ ఇక్కడ చర్చికి వచ్చినప్పుడు బస్సులో ఆటోలో వచ్చాను. ఇప్పుడు దేవుడు ఒక బైక్ తెచ్చారు, ఒక కార్ తెచ్చారు, ఒక ఆటో తెచ్చారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నాకు ఒక బైక్ ఉంది, ఒక కార్ ఉంది, ఒక ఆటో ఉంది. దేవుడికి స్తోత్రం.
ఇది కాదు, this is not a sign that God is with you. ఈ యొక్క భూ సంబంధమైన ఆశీర్వాదాలు కలిగి ఉండటం అనేది దేవుడు మనతో ఉండడానికి సూచన కాదు. But if God is not with me, why he gave all this blessing? ఒకవేళ మీరు ఇలా అనవచ్చు, ప్రభు అయ్యా సహోదరుడు, దేవుడు నాతో లేడు కదా, దేవుడు నాతో లేకపోతే ఈ ఆశీర్వాదాలన్నీ ఎలా వచ్చాయి? దేవుడు అమ్మాని కూడా ఆశీర్వదించారు. దేవుడు అంబానీని కూడా ఆశీర్వదించాడు. He spent 5,000 crores for his son's marriage. కేవలము కొడుకు పెళ్లి కోసం 5,000 కోట్లు ఖర్చు చేశాడు ఆయన. Is the meaning that God is with him? మరి దాని అర్థం దేవుడు అంబానీతో ఉన్నాడనా? The people are thinking that God gave all this blessing because God is with me. ప్రజలందరూ అనుకుంటున్నారు దేవుడు ఇవన్నీ ఇచ్చాడంటే దేవుడు మాతోనే ఉన్నాడని అనుకుంటున్నారు. Amen. ఆమేన్. God gives the blessing to the believers also and believers also. దేవుడు తన ఆశీర్వాదాలను విశ్వాసులకు ఇస్తాడు, అవిశ్వాసులకు కూడా ఇస్తాడు. Amen. ఆమేన్. That is not a sign that God is loving you. ఆ యొక్క ఆశీర్వాదమును బట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అదే సూచన అని మీరు అనుకోవద్దండి. Abraham gave the gifts to his children of his wives. Abraham ఆయన ఉపపత్ని కుమారులకు, అబ్రహాము తన ఉపపత్నులకు కూడా బహుమానాలు ఇచ్చాడు, ఆయన కుమారులకు. But what he gave to Isaac? కానీ ఇస్సాకుకి ఏమి ఇచ్చాడండి ఆయన? ఉపపత్నులకు కలిగిన కుమారులకు బహుమతులు ఇచ్చాడు ఆయన. కానీ మరి శారాకు పుట్టిన ఇస్సాకు ఏమి ఇచ్చాడు ఆయన? చదువుదాం దాన్ని. How much time we have? How much time? Huh? 20 minutes. Ask the people that they are tired when say we'll finish it. Ask ఎంత సమయం వరకు మిమ్మల్ని ఇక్కడ ఉంచొచ్చండి? ఇప్పుడు టైం 10:30 అవుతుంది. because brother okay 20 నిమిషాలు. we cannot finish now, we finish in the morning, but that's why morning you come little early. ఈ రోజు మనం దీన్ని ముగించలేములే కానీ ఉదయం రండి కొంచెం త్వరగా, because it's a big message. ఎందుకంటే ఇది చాలా పెద్ద వర్తమానం. Amen. ఆమేన్. Book of Genesis ఆదికాండం 25 25వ అధ్యాయం 6th verse 6వ వచనం. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాడు. they also Abraham's children only. వారు కూడా అబ్రహాము కుమారులే. what he gave to them? వారికి ఆయన ఏమి ఇచ్చాడండి? ఆయన బహుమానం ఇచ్చారు, ఆయన కూడా ఆనందంగా బహుమానం తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన బహుమానాలు ఇచ్చాడు, ఆ కుమారులు ఉపపత్నుల కుమారులు కూడా చాలా సంతోషంగా ఆనందంగా బహుమతులు తీసుకొని వెళ్ళిపోయారు. ఆయన అడగట్లేదు నానా I want the portion in your property. నీ ఆస్తిలో నాకు భాగం కావాలని అడగట్లేదు. They are very happy with the gifts. వాళ్ళు ఇవ్వబడిన బహుమతులతో చాలా సంతోషంగా ఉన్నారు. Today also ఈ రోజు కూడా many children of God, they are very happy with the gifts. చాలా మంది దేవుని పిల్లలు కూడా దేవుడు ఇచ్చినటువంటి బహుమతులతో తృప్తి పడుతున్నారు. They are coming to church. వాళ్ళు సంఘాలకు వస్తున్నారు, పెళ్లి కోసం వస్తారు, పెళ్లి కోసం వస్తారు, పెళ్లి అయిన తర్వాత ఆనందంగా వెళ్తున్నారు, ఆనందంగా వెళ్ళిపోతున్నారు. అమ్మాయి దొరికింది, అబ్బాయి దొరికింది, అమ్మాయి దొరికింది, అబ్బాయి దొరికాడు. they are happy with the gifts. వాళ్ళు బహుమతులతో తృప్తి చెందుతున్నారు. they are coming for the healing. వాళ్ళు స్వస్థత కోసం వస్తున్నారు, they get the healing. వాళ్ళు స్వస్థతను పొందుకుంటున్నారు, they go back. వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్తున్నారు. ఆమేన్. ఆమేన్. ఆయన అంతా ఎవరు? వాళ్ళందరూ ఎవరండి? మీరు చెప్పండి. కుమారులే. did they made any complaint? వాళ్ళు ఏమన్నా ఫిర్యాదులు చేశారా? గిఫ్ట్స్ వెళ్ళిపోయారు, బహుమతులు తీసుకొని సంతోషంగా వెళ్ళిపోయారు. but కానీ can you read it brother? అబ్రహాము 5th verse 5వ వచనం. అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకుకి ఇచ్చెను. God not sending Isaac outside from him. దేవుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బయటికి పంపించట్లేదు. Isaac ఆయనతోనే ఉన్నారు. ఇస్సాకు ఆ ఇంట్లోనే ఉన్నాడు. Abraham giving everything belongs to Abraham to only one Isaac. అబ్రహాముకు కలిగిన సమస్తము యావత్తు కేవలం ఇస్సాకుకే ఇస్తున్నాడు. because ఎందుకంటే he is the promised son. ఎందుకంటే అతను వాగ్దాన కుమారుడు. ఈ రోజు కూడా చాలా మంది దేవుడి దగ్గర వస్తున్నారు, చాలా మంది దేవుడి దగ్గరకు వస్తున్నారు, taking the blessings. వారు ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. వందనాలయ్యా, వందనాలయ్యా, ఈ చిన్న ఆఫరింగ్, ఈ చిన్న కానుకను
ఎందుకు? మ్యారేజ్ అయింది కదా, పెళ్లి అయింది, చేశారు, నాకు మ్యారేజ్ చేశారు, పెళ్లి కోసం వచ్చాను, పెళ్లి జరిగింది, పెళ్లి కోసం వచ్చాను, పెళ్లి జరిగింది, వెళ్ళిపోతాను నేను. ఎగ్జామ్ కోసం వచ్చాను, ఎగ్జామ్ పాస్ అయ్యాను, పరీక్ష కోసం వచ్చాను, పరీక్ష పాస్ అయ్యాను, హీలింగ్ కోసం వచ్చాను, హీలింగ్ అయింది, స్వస్థత కోసం వచ్చాను, స్వస్థత పొందుకున్నాను. అది కూడా ఒక రోజు ఆఫ్టర్నూన్ లో చర్చికి అందరికి బిర్యానీ పెడతాను. ఒక రోజు నేను స్వస్థత పొందుకున్నా కాబట్టి ఒక రోజు మధ్యాహ్నం వచ్చి అందరికి మంచిగా బిర్యానీ పెడతాను. బిర్యానీ పెడతాను, తింటారు, వెళ్ళిపోతారు. బిర్యానీ కోసం వచ్చిన వాడు బిర్యానీ తిని వెళ్ళిపోతారు, బిర్యానీ కోసం వచ్చిన వాడు బిర్యానీ తిని వెళ్ళిపోతాడు. దే ఆర్ నాట్ unhappy, they are very happy. వాళ్ళు ఫిర్యాదులు చేయట్లేదండి, వాళ్ళు చాలా సంతోషంగానే ఉన్నారు. అబ్రహాం గిఫ్ట్ ఇస్తారు, అబ్రహాం బహుమతులు ఇస్తున్నాడు, వెళ్ళిపో అంటారు, వాళ్ళు వెళ్ళిపో అంటున్నాడు. ఆయన నాన్నగారికి టాటా చెప్పి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు చక్కగా నాన్నగారికి టాటా చెప్పి వెళ్ళిపోతున్నారు బహుమతులు తీసుకొని. బట్ ఐజాక్, కానీ ఇస్సాక్ అయితే he is staying with Abraham. ఆయన అబ్రహాముతోనే ఉంటున్నాడు. He is not running behind the gifts. ఆ యొక్క బహుమతుల వెనకాల పరిగెత్తట్లా ఇస్సాకు. He is walking with the promise. ఆయన వాగ్దానముతో నడుస్తున్నాడు. We are the children of God. మనము దేవుని యొక్క పిల్లలము. We also supposed to walk with the God. మనము కూడా దేవునితో నడవవలసిన వారమై ఉన్నాం. The blessings are coming or not, no problem. ఆశీర్వాదాలు వస్తాయా రావా తీసి పక్కనేయండి. ఈ చర్చికి వచ్చినప్పుడు సైకిల్ ఉన్నది, ఇప్పుడు సైకిల్ కూడా ఎగిరిపోయింది, నో ప్రాబ్లం, దేవుడికి స్తోత్రం. సంఘానికి వచ్చిన తర్వాత ఉన్న సైకిల్ కూడా ఊడిపోయింది, అయినా ఇబ్బంది లేదు. ఈ చర్చికి వచ్చినప్పుడు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది, ఇప్పుడు అక్కడ కూడా కంపల్సరీ ఫాలో అయిపోయింది, నో ప్రాబ్లం. ఈ సంఘానికి వచ్చిన తర్వాత ఉన్న సింగిల్ ఫ్రిడ్జ్ కూడా పోయింది, అయినా పర్వాలేదండి. ఏమి వస్తే ఏమి ఎగిరిపోతే, ఏమి రాని ఏమి పోని, గ్లోరీ టు గాడ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దట్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ ఇస్ ద ప్రామిస్ చిల్డ్రన్. అలాంటి పిల్లలే వాగ్దానమయ పిల్లలు. ఆమేన్, ఆమేన్. ఈ రోజు అన్ని చోట్ల చూస్తే ఓన్లీ ప్రాస్పెరిటీ గాస్పెల్, కేవలము ఆశీర్వాదపు సువార్తను వింటున్నాం మనం. ఎవరికి రక్షణ కావలేదు, సమర్పణ వద్దు, రక్షణ వద్దు, ర్యాప్చర్ వద్దు, ఆశీర్వాదం కావాలి. రక్షణ వద్దు, సమర్పణ వద్దు, ఎత్తబాటు వద్దు, ఈ ప్రసంగాలే వద్దు, కేవలం ఆశీర్వాదపు ప్రసంగాలు. ఇది చూడండి, టీవీ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే అన్ని ఛానల్ చూడండి, యేసు దగ్గరికి రా, ఆశీర్వాదం తీసుకొని వెళ్ళు. కొంతమంది ఇన్ని ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు, కొంతమంది అయితే ఇంకా చాలా దూరం వెళ్ళిపోతారండి. దాంట్లో మీటింగ్లో ప్రేయర్ చేస్తారు, మీటింగ్లో ప్రేయరు. God will put money in your purse. దేవుడే మీ యొక్క పర్సుల్లో డబ్బు పెడతాడు ప్రార్థనలో. అందరూ పర్స్ ఓపెన్ చేస్తారు, డబ్బు వచ్చేసింది, అప్పుడు వెంటనే పర్సులు తెరిచి చూస్తారు. జరుగుతుంది ఆఫ్రికాలో, జరుగుతుందంటండి ఇది నిజంగానే. ఆఫ్రికా దేశంలో మీటింగ్ వెళ్తుంటారా బ్రదర్ పోతుంటారు, పెద్ద పర్సులు తీసుకొని వెళ్తారు. It's happening. అది జరుగుతుంది నిజంగానే అలాగా. And one more preacher is there. ఇంకొక ప్రసంగికుడు ఉన్నాడు, he's praying. అతను ప్రార్థిస్తున్నాడు ఇలాగా. After I am praying, నేను ప్రార్థన ముగించిన తర్వాత మీరు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయండి, మీరు మీ అకౌంట్ చెక్ చేసుకోండి, బ్యాలెన్స్ ఎంత ఉందో. డబ్బు వస్తుంది అకౌంట్ లోకి ప్రార్థన అయిపోయిన తర్వాత. లక్ష ప్రజలు వస్తారు మీటింగ్ కి, అది తెలుసుకొని ప్రజలు లక్షల్లో వస్తున్నారు అక్కడికి. Because ఎందుకంటే today they are everywhere, you see there is no papa samarpana, there is no tears, there is no submission, there is no Holy Ghost. ప్రజలకు అలాంటి బోధన వద్దు. మీరు ఎక్కడైనా వెళ్ళి చూడండి, పాప క్షమాపణ, రక్షణ, బాప్తిస్మము, కన్నీళ్లు విడవటం, ఈ రకమైనటువంటి బోధనలు లేవండి. ప్రజలు కూడా వాటిని కోరుకోవట్లా. If any kind of preacher coming and preach like that, ఒకవేళ ఒక ప్రసంగికుడు వచ్చి అలాంటి విషయాలు కనుక బోధిస్తే ఎవరు రారు, ఎవరు కూడా రావట్లేదు. ఆయన పని లేదు, అక్కడ నథింగ్ కమింగ్ దేర్. అక్కడికి వెళ్తే ఏమీ రావట్లేదు అని అంటున్నా. అక్కడ వెళ్తాను రాజమండ్రి, అదిగో రాజమండ్రి వెళ్తాను, అక్కడికి వెళ్తే ఆశీర్వాదాలు వస్తున్నాయి, డబ్బు వస్తుంది నాకు. మీటింగ్ తర్వాత ఒక సెల్ ఫోన్ ఇస్తున్నారు, ఒక బిర్యానీ ఇస్తున్నారు, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తున్నారు, 5,000 ఇస్తున్నారు, ఒక 5,000 కానుక ఇస్తున్నారు నాకు. ప్రజలందరూ ఈ రోజు ఎలా ఉన్నారంటే ఈ డబ్బు కోసమే గవర్నమెంట్ కూడా చేంజ్ చేస్తారు, ప్రభుత్వాన్ని కూడా మారుస్తున్నారండి ప్రజలు డబ్బు కోసం. ఇక్కడ మంచి వ్యక్తి ఉన్నాను అవసరం లేదు, మంచి వ్యక్తి ఉన్నాడా చెడ్డ వ్యక్తి ఉన్నాడా అనే దాంతో పని లేదు. ఇప్పుడు డబ్బు అందరిని మార్చేయింది, డబ్బు అందరినీ మారుస్తుంది. నేను ఏం చెప్తా నీకు అర్థమవుతుందా?
ఏం చెప్తున్నాను అర్థమవుతుందండి మీకు? అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన మంచివాడు, ఆయన మంచివాడికి ఏ పని లేదు. ఆయన మంచివాడు, మంచితో సంబంధమే లేదు. ఇప్పుడు డబ్బు డబ్బు, అదే స్పిరిట్, అదే ఆత్మ చర్చిలు సంఘంలో కూడా పనిచేస్తుంది. ఆనంద్ గారు చర్చికి వెళ్తే మటన్ బిర్యానీ పెడతారు. ఆనంద్ గారి చర్చికి వెళ్తే మటన్ బిర్యానీ పెడతాడు ఆయన. ఆ చర్చికి వెళ్తే సాంబార్ పెడతారు. వేరే చర్చికి వెళ్తే సాంబార్ పెడతారు. ఇక్కడే వెళ్తాను, ఇక్కడికి నవ్వుతారు. ఎస్, మెనీ పీపుల్స్ ఆర్ కమింగ్ ఫర్ దట్. మీరు నవ్వుతున్నారు కానీ నిజంగా చాలా మంది దానికోసం వస్తున్నారండి. Their mind is not rapture, their mind is not body change, their mind nothing to do with the God. వారి యొక్క మైండ్ ఎత్తబాడలేదు, వారి యొక్క మైండ్లో మార్పు లేదు, మార్పు గురించి వారికి అసలు ఆలోచనే లేదు. మనవాడు అందరూ అక్కడే వెళ్తారా? మన వాళ్ళందరూ అక్కడికైనా వెళ్ళేది. మనవాడు అర్థమవుతుందా? మనవాడు వెళ్తే అది నరకమని వెళ్తాను. మనవాడు నరకానికి వెళ్ళినా అక్కడికి వెళ్దాం అనే వాళ్ళు. మనవాడు ఉండాలి అక్కడ, మనవాడు ఉండాలి అక్కడ కూడా. My brother, my sister, సహోదరులారా, this is a serious thing. I am not just saying to laugh. ఇది చాలా తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం అండి. ఇది ఏదో నవ్వులాట కాదు. The blessings are not a sign that God is being with you. ఆశీర్వాదాలు అనేవి దేవుడు మనతో ఉన్నాడు అనే దానికి సూచన కాదు. God's children in the Bible not very rich people. బైబిల్ గ్రంథంలో దేవుని కుమారులను గనక చూస్తే వాళ్ళు ధనవంతులుగా లేరు. Amen. ఆమేన్. God gives our needs, God not gives our desires. దేవుడు మన అవసరతలను సమకూరుస్తాడు కానీ మన కోరికల్ని కాదు. The people are coming to Jesus Christ to fulfill their desires. ప్రజలందరూ కూడా ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే వారి యొక్క కోరికలను తీర్చుకోవడానికి, నెరవేర్చుకోవడానికి. ఇప్పుడు ఈ రోజు 10:45 అయింది. ఈరోజు 10:45 అయింది. ఆఫ్టర్ కమ్యూనియన్, ఆ ప్రభురాత్రి భోజనం తర్వాత ఆకలి వస్తుంది, అందరికి ఆకలేస్తుంది. ఆ టైంలో ఒక సాంబార్ రైస్ పెడితే అయిపోతుంది కదా. ఒక సాంబార్ రైస్ పెడితే అయిపోతుంది కదా. అది నీడ్, అది అవసరత. నాకు KFC చికెనే కావాలంటే, నాకు తినడానికి KFC చికెనే కావాలి. తింటానంటే KFC తింటాను, లేకపోతే నాకు సాంబార్ రైస్. KFC తింటాను కానీ సాంబార్ అన్నం మాత్రం తినను. ఇది నీడ్ కాదు, ఇది అవసరత కాదు, ఇది డిజైర్, ఇది కోరిక. అలాంటి వ్యక్తికి దేవుడు ఎప్పుడు కోరిక పూర్తి చేయాలి. అలాంటి వాడికి దేవుడు ఎప్పుడు కూడా సమకూర్చడు. దేవుడు సాంబార్ రైసే పెడతారు, తిన్ను లేక చెల్లిపో. దేవుడు KFC తీసుకొని రాడు. దేవుడు తన అవసరం సాంబార్ రైస్ అయితే దాన్నే పెడతాడు తప్ప అతను కోరుకున్నాడు కదా అని పోయి KFC తీసుకొచ్చి పెట్టడు. God fulfill our needs. దేవుడు మన అవసరతలను సమకూరుస్తాడు. But కానీ we are praying for the desires. మనమేమో మన కోరికలు తీర్చమని ప్రార్థన చేస్తాం. అయ్యా రాత్రిలో కమ్యూనియన్ సర్వీస్ కి వస్తాను, రాత్రి కమ్యూనియన్ సర్వీస్ కి వస్తాను, లేట్ అయిపోతే, బాగా ఆలస్యం అయిపోతే, స్కూటర్ బైక్ దిస్తే, స్కూటర్ బైక్ గనక నాకు ఇస్తే నా భార్య పిల్లలు తీసుకుని వెళ్తాను. నా భార్య పిల్లల్ని చక్కగా దాని మీద ఎక్కించుకొని తీసుకెళ్తాను కదా. ఇది అవసరం కదా? ఇది అవసరమేనా? దిస్తే నీకు మస్టిస్ కారే చేయండి, మెర్సిడీస్ కార్ ఇస్తే నాకు తీసుకుంటాను. లేకపోతే బైక్ వద్దు, నాకు బైక్ వద్దు. దేవుడు ఆ బైక్ కూడా తీసేస్తారు. దేవుడు ఆ ఇచ్చిన బైక్ కూడా వెనక లాక్కుంటాడు. అందుకే చాలా మంది దేవుడిని ఆశీర్వాదం పొందుకోలేదు, ఎందుకంటే ఆయన దిశ కూడా తీసేస్తారు. చాలా మంది అందుకని దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోలేరండి. ఆయన ఇచ్చింది కూడా తీసుకోవడానికి కారణం అదే. Because ఎందుకంటే we are asking the desires. మనం కోరికలను తీర్చమని అడుగుతున్నాం ఆయన్ని. God knows. దేవుడికి తెలుసు what our need. మన అవసరత ఏంటో దేవుడికి తెలుసు. If you are going with God, if you are walking with the needs, you will not fall on sick, you will not be in the problem. మీరు గనక దేవుడితో నడుస్తూ మీ అవసరాలను మాత్రమే అడుగుతూ గనక వెళితే మీకు రోగము రాదు, మీరు నీరసించిపోరు, నిరాశపడరు. నీకు బీపీ రాదు, షుగర్ రాదు. మీరు పక్క వాళ్ళు చూసి ఇక్కడ అన్ని ఈఎంఐ తీసుకుంటే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, గుండె పెరిగిపోతుంది, అన్ని వస్తుంది. పక్క వాళ్ళని చూసి నాకు కూడా అది కావాలని కనుక నువ్వు పెట్టుకుంటే నీకు బీపీ పెరుగుతుంది, అన్ని రోగాలు వస్తాయి. ఇక నీకు గుండె కూడా పెరిగిపోద్ది. 30వ తారీఖు వస్తే గుండె పెరుగుతుంది. నెక్స్ట్ ఈఎంఐ ఫోన్ చేస్తారు, అయ్యా నీ ఈఎంఐ రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు.
10వ తారీఖు వచ్చేసరికి ఈఎంఐ కోసం ఫోన్లు. అయ్యా నీ ఈఎంఐ రాలేదని. బీపీ టాబ్లెట్, బీపీ టాబ్లెట్, షుగరు. ఏనయ్యా ఇన్ని టెన్షన్లో ఉన్నారు, ఈఎంఐ కట్టాలి. ఏందయ్యా ఇన్ని టెన్షన్ల మధ్య ఏందా గుండె పట్టుకొని ఉన్నట్టున్నావు? ఏంటంటే ఈ 10వ తారీఖుతో వచ్చిందయ్యా, ఈఎంఐ కట్టాలి. అందుకు టెన్షన్లో ఉన్నా. ఎందుకు? ఈ అన్ని ఐటమ్ తీసుకున్నాను, ఇదిగో ఈ వస్తువులన్నీ తీసుకున్నాను ఈఎంఐలో. అది ఉపయోగించుతారా, యూజ్ చేస్తారా? అది యూజ్ ఏమైనా చేస్తారని వాటిని వాడుకుంటారా? ఈఎంఐలో డైనింగ్ టేబుల్ తీసుకున్నారు. ఈఎంఐలో డైనింగ్ టేబుల్ తీసుకున్నారు. ఎక్కడ కూర్చొని తింటారు? ఎక్కడ కూర్చొని తింటారు? అర్థమవుతుందా? అర్థమవుతుందండి మీకు? డైనింగ్ టేబుల్ ఈఎంఐలో తీసుకుంటారు. డైనింగ్ టేబుల్ మీద అక్కడ బ్యాగు, స్కూల్ టిఫిన్ తింటారు. ఎక్కడ కిందకి వచ్చి తింటారు. ఎందుకోసం డైనింగ్ టేబుల్ పక్కన వారు తీసుకుంటారు. డైనింగ్ టేబుల్ కొంటారు. ఆ డైనింగ్ టేబుల్ మీద బ్యాగులు మొత్తం ఉంటాయి, అక్కడే బట్టలు. పోయి కిచెన్లో పోయి తినేసి వస్తారు. ఆ డైనింగ్ టేబుల్ ఎందుకు కొన్నారంటే మా ఇంటి పక్కన ఓడికి ఉంది కాబట్టి నేను కూడా. చుట్టే లేదు ఎందుకు డ్రెస్సింగ్ టేబుల్? జుట్టే లేదు డ్రెస్సింగ్ టేబుల్ ఎందుకేగా? ఎందుకు? పక్కన వాళ్ళు తీసుకున్నారు. పక్కింటోడికి ఉంది, నాకు కావాలా. సిస్టర్ తీసుకుని వెళ్ళండి మార్కెట్. సహోదరుని మార్కెట్కి తీసుకుని వెళ్ళాలి. నాకు ఒక టైలరింగ్ మెషిన్ కావాలి. నాకు ఒక కుట్టుకునేటువంటి మెషిన్ కావాలి. ఎందుకు? నన్ను సిలాయి నేర్పించుకుంటాను. నేను చిన్నగా కొంచెం నీకు హెల్ప్ అవుతుంది కదా. నీకు హెల్ప్ అవుతుంది కదా. నాకు కుట్టు మిషన్ కొనిపిస్తే వస్తే కొంచెం డబ్బు వస్తుంది, నీకు కూడా సపోర్ట్గా ఉంటాను నేను. ఇన్స్టాల్మెంట్ తీసుకున్నారు. ఇన్స్టాల్మెంట్ పెట్టి ఇన్స్టాల్మెంట్లో మిషన్ తెచ్చుకుంటారు. ఒక 2 రోజు గుర్రు జరిగింది. 2 రోజులు ఆ మిషన్ మీద ఆడిస్తారు. జరిగింది. తర్వాత ఆ మిషన్ అక్కడ లేదు. ఆ మిషన్ అక్కడ ఉండదు. ఇక 3 ఇన్స్టాల్మెంట్ 4 ఇన్స్టాల్మెంట్ కట్టారు. 3-4 ఇన్స్టాల్మెంట్లు కట్టిన తర్వాత అది ఎక్కడో పెట్టారు ఆ మిషన్. ఆ మిషన్ ఎక్కడో పైన అటక మీద ఉంటది. ఏనమ్మా మీరు ఏదో నేర్పించుకుంటున్నారు, ఏదో డబ్బు తీసుకొని వస్తున్నారు, ఏదో సహాయం చేస్తున్నారు, ఏదో నేర్పించుకుంటాను, డబ్బు తెస్తాను, సహాయం చేస్తా అన్నారు కదా. ఏదా మిషన్? మీరు చాలా కష్టపడతారు కదా, నా టైలరింగ్ చేసి నీకు సహాయం చేసి చెప్పారు కదా. నేను చాలా కష్టపడి మిషన్ కుట్టి నీకు డబ్బు ఇస్తా అన్నావు కదా. మెషిన్ ఎక్కడ? అది ఒక పాత సామాన్ల వ్యక్తి వచ్చారు. ఆయన 500 రూపీస్ ఇచ్చేస్తాను. 500 రూపాయలకి ఆ మెషిన్ ఇచ్చేసి 500 రూపీస్ ఆ మెషిన్ తీసి ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను. ఆ 500 రూపాయలు పెట్టి ఒక ప్లాస్టిక్ డబ్బా కొన్నాను. 14,000 కొన్న మెషిన్, 14,000 పెట్టి కొన్న మెషిన్ ఒక 500 ఫైనల్ గా ప్లాస్టిక్ డబ్బాలు వచ్చింది. ఇక చివరికి వచ్చేసరికి ఆ 14,000 వస్తువు స్థానంలో ఒక ప్లాస్టిక్ డబ్బా. జరుగుతుందా? అనావశ్యం డిజైర్స్, కోరికలు. 1,000కు 5 సారీస్ ఇస్తున్నారు. 1,000కి 5 చీరలు ఇస్తున్నారు. ఆర్డర్ చేశారు. ఆర్డర్ ఇస్తున్నారు. ఇప్పుడు 3 మంత్స్ తర్వాత 3 మంత్స్ 3 నెలల తర్వాత బ్రదర్ వస్తున్నారు, సహోదరుడు వస్తున్నాడు. అక్కడ డోర్ మ్యాట్ లో ఒక సారీ ఉంది. డోర్ మ్యాట్స్ లో ఒక సారీ ఉంది. అక్కడ ఆ కాలు తుడుచుకునేటువంటి పట్ట స్థానంలో ఆ చీరలు కొన్నాడు కదా, ఆ చీరలో ఒకటి ఉంది. అక్కడ చాలా కోపం వస్తారు బ్రదర్. చాలా కోపం వచ్చింది బ్రదర్. ఏయ్ ఆ సారీ ఎక్కడ పెట్టారు? ఆ చీరని అక్కడ పెట్టారు. బుద్ధి లేదా? మంచి చేశాను నేను. ఒక డోర్ మ్యాట్, ఒక కాలు తుడుచుకునే పట్ట 100 రూపీస్, 100 రూపాయలు. ఈ సారీని ముక్కలు చేసి ఈ చీరనే ముక్కలు చేసి 4 స్థలంలో పెట్టాను. 4 ప్లేసెస్ లో పెట్టాను నేను. 400 రూపీస్ సేవ్ చేశాను. 400 రూపాయలు మనకి మిగిలాయి కదా. అర్థమవుతుందండి మీకు? డిజైర్స్, కోరికలు. టుడే ఈ రోజు పీపుల్స్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దేర్ డిజైర్స్. ఇవాళ ప్రజలందరూ కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే వారి కోరికలను బట్టే. Amen. We want to put our children in that school. మా పిల్లల్ని అదిగో ఆ స్కూల్లో పెట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి. అది అవసరమే లేదు. అది అవసరం లేదు అసలు. మంచం 40,000, బెడ్ 20,000, 60,000. మంచము 40,000, పరుపేమో 20,000, మొత్తం 60,000. మంచం ఇంట్లో ఉంది, బయటకు పడుకుంటారు. మంచం ఇంట్లో ఉంది, వీడొచ్చేసి బయట పడుకుంటాడు. ఎందుకంటే చాలా వేడిగా ఉంది బ్రదర్. ఎందుకంటే లోపల వేడిగా ఉంది. ఎందుకు? ఎవరైనా రిలేషన్ ఉంది చూపించుకోవాలి. ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఇదిగోయా మొన్న 40,000 పెట్టి కొన్నాం ఇది అని చూపించుకోవడానికి. డిజైర్స్, కోరికలు.
That's why we are suffering. అందుకని మనం ఇబ్బందులు పడుతున్నాం. Physically, భౌతికంగా, spiritually, ఆత్మీయంగా we are suffering మనం ఇబ్బందులు పడుతున్నాం because of the desires. కోరికలను బట్టే. But God never fulfill our desire. అని దేవుడు ఎన్నటికీ కూడా మన కోరికలను తీర్చడు. దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు మనకేం కావాలి. ఎంత నీకు దిస్తే నీ దేవుడితోనే ఉంటారు, ఎంత ఎక్కువ దిస్తే నీ దేవుడితో వెళ్ళిపోతారో దేవుడికి తెలుసు. ఎంత నీకు ఇస్తే దేవుడితో ఉంటావో, ఎంత ఇస్తే దేవుడికి దూరం అవుతావో దేవుడికి తెలుసండి. 500 రూపీస్ జేబులో ఉంటే చర్చికి వస్తున్నారు. 500 రూపాయలు జేబులో ఉంటే చర్చికి వస్తున్నారు. 5000 ఉంటే రాజమండ్రి వెళ్ళిపోతారు. 5000 ఉంటే రాజమండ్రి. దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. యువర్ వీక్నెస్ గాడ్ నోస్. మీ బలహీనతలన్నీ దేవుడికి తెలుసు. ఆ నిస్సి ఉంది కదా, నిస్సి ఇక్కడ నిస్సి పిలిచి ఒక 5 రూపీస్ దిగండి. నిస్సికి పిలిచి ఒక 5 రూపాయలు ఇవ్వండి. త్వరగా వెళ్తుంది. ఆ షాప్ లో ఒక టాఫీ తీసుకుని 5 మినిట్స్ దగ్గర వచ్చేస్తుంది. ఆ యొక్క షాప్ లో ఒక చాక్లెట్ కొనుక్కొని వస్తుంది. వెళ్ళింది వచ్చింది ఎవరికి తెలియదు. వెళ్ళింది వచ్చింది ఎవరికి తెలియదు. 50 రూపీస్ దిగండి. 50 రూపాయలు ఇవ్వండి. హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఎందుకంటే దట్ 50 రూపీస్ సామానం ఇస్ నాట్ అవైలబుల్ హియర్. 50 రూపాయలకు తగిన వస్తువులు ఇక్కడ దొరకవు కదా. అక్కడ షాప్కి వెళ్ళాలి కదా, పెద్ద కొట్టుకు వెళ్ళాలి కొంచెం. 500 రూపీస్ ఇస్తే 500 రూపాయలు ఇచ్చామనుకోండి. అమలాపురం మార్కెట్ 5000 ఇస్తే 5000 ఇచ్చామనుకోండి రాజమండ్రి. ఎన్ని గంటలు పడుతుంది? ఎన్ని గంటలు పడుతుంది రాజమండ్రి వెళ్ళడానికి? హౌ మచ్ యు ఆర్ గివింగ్, దట్ మచ్ యు ఆర్ గోయింగ్ అవే. ఎంత ఇచ్చే కొలది అంత దూరం అవుతున్నావు దేవుడికి నువ్వు. గాడ్ నోస్. దేవుడికి తెలుసు. బస్సులో వచ్చినప్పుడు 7 గంటలకు లేచి, ఉదయాన్నే 7 గంటలకు లేచి హడావుడిగా చేసి, హడావుడిగా సిద్ధపడి 8:45 బస్సు పొందుకుంటే ఇక్కడ చర్చికి వస్తారు కదా. 8:45కి ఎక్కినా కూడా చర్చికి వస్తున్నారు కదా. 9:45 చర్చిలో ఉన్నవాళ్ళు 9:45కి చర్చిలో ఉంటారు. దేవుడు ఒక్క బైక్ ఇచ్చారు. దేవుడు ఒక బైక్ ఇచ్చిన తర్వాత 7 o'clock లేచిన వాడు ఇప్పుడు 9 o'clock లేస్తారు. 7 గంటలకే లేచి రెడీ అయ్యేవాడు ఇప్పుడు బండి వచ్చింది కదా 9ంటికి లేస్తున్నాడు. బైక్ ఉంది కదా హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతారు, అరగంటలో వెళ్ళిపోవచ్చులే. ఇప్పుడు 9:30 చర్చిలో వచ్చిన వాళ్ళు సాంగ్ ఆగిపోయిన తర్వాత ప్రసంగాలకు వస్తున్నారు. 9:30కి వచ్చి పాటలు అయిపోయిన తర్వాత వస్తున్నారు వాళ్ళు. పాటకి ఎందుకు వెళ్ళాలి? పాటలకి ఎందుకు వెళ్ళి ఆయన పాట పాడుతున్నారు. ఆయన పాట ఆయన పాడుతున్నారులే. వాక్యం కోసం వెళ్ళాలి. వాక్యమే ముందు. ఎవరు ప్రాముఖ్యం? ఈ మాట బైక్ రాని ముందుకు రాలేదు. వాక్యమే ప్రాముఖ్యం అనేటువంటి మాట బైక్ ముందు రాలేదండి. ప్రారంభం నుండి ఉండాలనుకుంటున్నాడు బైక్ ముందు. దేవుడు ఒక కార్ ఇచ్చాడు ఆయనకి. సండే చర్చికి రావాలా, బావమరిది పిల్లలకు బర్త్డేకి వెళ్ళాలా? ఇప్పుడు ఆ కారు వేసుకొని సంఘానికి రావాలా ఆదివారం, లేదా బావమరిది పిల్లలు జరుపుకునే పుట్టినరోజుకి వెళ్ళాలా? కారు వచ్చింది కదా చూపించాలి చుట్టాలకి. పేరు కార్ మీద 7th ఏంజల్ బ్రహ్నాం ఫోటో. కారు మీద చూస్తే 7వ దూత అని బ్రహ్నాం గారి బొమ్మ. సండే ఆదివారం వస్తే డిస్కషన్ జరుగుతుంది, చర్చ జరుగుతుంది. అక్కడ చర్చికి వెళ్ళాలా? బావమరిది ముఖ్యమా చర్చ? అల్లాడి చర్చి ఎప్పుడు వెళ్తారు కదా. ఆ ఆలోచనలో కొట్టుమిట్టాడి సంఘానికి ఎప్పుడు వెళ్తాం కదా. బ్రదర్ గారు ఆన్లైన్ లో పెడతారు, కార్లో ఆన్లైన్ లో విండి వెళ్ళిపోతాను. కార్లో వెళ్ళేటప్పుడు ఎటు కూడా మన ఛానల్ ఆన్లైన్, మన యొక్క సంఘంలో ప్రసంగం ఆన్లైన్ వస్తుంది కదా, అది వింటూ పోవచ్చులే. ఇప్పుడు బర్త్డేకి వెళ్ళారు, పుట్టినరోజుకి వెళ్తాను. 5 నిమిషాల్లో నేను ముగిస్తానండి. 5 నిమిషాలు ఉంది. పాస్టర్ గారికి ఫోన్ చేసి అయ్యా ప్రేయర్ చేసుకోనండి, ప్రార్థన చేసుకోండి, నాకు శరీరం బాగలేదు, నాకు ఆరోగ్యం బాగలేదు, ఈ రోజు చర్చికి రాను, ఈ రోజు నేను సంఘానికి రాలేదు. పాస్టర్ గారు సిన్సియర్ గా చర్చ్ చెప్పి అందరూ ప్రార్థన చేయండి. రాజుగారు చాలా యథార్థంగా సంఘానికి చెప్పి ప్రార్థన చేయిస్తారు. రాజుగారికి బాగలేదు, అందరూ కన్నీరు పిలిచి ప్రార్థన చేస్తున్నారు. అందరూ కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. రాజుగారు ఎక్కడికి వెళ్తారు? సడన్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత బావమరిది ఒక పార్టీ పెట్టారు. బావమరిది అక్కడ ఒక పార్టీ ఏర్పాటు చేశారు. ఆయన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, అక్కడికి కూర్చుంటారు. ఆయన పార్టీ జరుగుతుంది అక్కడ. ఆ పార్టీ జరుగుతూ ఉంది.
సైనిక కూర్చున్నారు. ఇక్కడ వెళ్ళినప్పుడు చెప్తున్నారు ఆయన భార్యకి, అక్కడ వెళ్ళినప్పుడు విశ్వాసిగా ఉండాలి. ఆ పార్టీకి వెళ్ళిన తర్వాత నువ్వు విశ్వాసిలాగానే ఉండాలని చెప్తున్నాడు. నీ తమ్ముడు ఇల్లుకి వెళ్ళి అక్కడ మారిపోకూడదు. నీ తమ్ముడి ఇంటికి వెళ్ళగానే వెంటనే మార్పు రాకూడదు. నీలో సాక్ష్యం ఉండాలి. నీ సాక్ష్యాన్ని నువ్వు నిలుపుకొని ఉండాలి. అక్కడ చెప్పింది ఎవరు? ఆ సిస్టర్ అక్కడ సాక్ష్యంగానే ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సిస్టర్ బాగానే తన సాక్ష్యాన్ని తను. ఎవరు ఎక్కడ కూర్చున్నారు? ఈయన అక్కడ కూర్చున్నాడు. బావమరిది పార్టీ స్టార్ట్ చేశారు. బావమరిది పార్టీ స్టార్ట్ చేశాడు. అందరి ముందుకు నా బావగారు అందరి ముందు పాస్టర్. స్టార్టింగ్ లో అది మంచిగా జరిగింది. స్టార్టింగ్ లో ప్రారంభంలో అంత మంచిగానే జరిగింది. ఇప్పుడు 2 గ్లాసు పోయింది. 2 గ్లాసులు లోపలికి వెళ్ళాయి. ఈవెన్ సైలెంట్ కూర్చోలేదు. ఇప్పుడు ఏమో సైలెంట్ కూర్చోట్లా. ఒక టైంలో ఒకనొక సమయంలో ఒక్కొక్క బాటిల్ తాగినవాడు. ఒక్క బాటిల్ తాగేవాడు నేను. ఎవరు? విశ్వాసి చెప్తున్నాడు. వదిలేశాను అదంతా. ఒక్క బాటిల్ తాగి రాజమండ్రి రోడ్లు బైక్లు వెళ్ళినవాడు, బుల్లెట్లు. ఒక బాటిల్ ఫుల్ అంతా తాగి రాజమండ్రి రోడ్ల మీద బండ్లు వేసుకొని తిరిగేవాడిని. వదిలేశాను అంతా. ఇప్పుడు ఆయన రెండు బాటిల్ వెళ్ళిపోయింది కదా, 2 గ్లాస్ వెళ్ళిపోయింది కదా. ఆయన బావగారు ఇది మంచిది కాదు. 2 గ్లాసులు వేసిన తర్వాత బావగారు ఇది మంచిది కాదు, నా కోసం కొంచెం వద్దు నేను మానేసి తాగలంటే ఓకే నా వెళ్ళిపోతాను. నా భోజనం వద్దు, వెళ్ళిపోతాను. నువ్వు తాగను అంటే మాత్రం నేను వెళ్ళిపోతాను. నాకు భోజనం కూడా వద్దు. తాగుతారా లేదా? అందరు వెళ్ళిపోతున్నారు. చూడు నీ కోసం అందరు వెళ్ళిపోతున్నారు. అరే యార్, కొంచెం పెట్టు. కొంచెం ఏమైంది? కొంచెం ఓవర్ అయింది. కొంచెం కాస్త ఓవర్ అయిపోయిందండి. ఇప్పుడు భోజనం చేశారు. సిస్టర్ చూస్తుంది, నీ నాకు సాక్ష్యం ఒక అని చెప్పి నీ సాక్ష్యం. ఆ సహోదరేమో ఇప్పుడు చూస్తా ఉంది, నన్ను సాక్షి కాపాడుకో అని చెప్పి నువ్వు తాగుతావు. ఇప్పుడు అయిపోయింది, భోజనం అయిపోయింది. అక్కడ అమలాపురం సర్కిల్కి వచ్చారు. అక్కడ ఆపోజిట్ లో బైక్ వారు వచ్చి కొట్టారు. అమలాపురం సెంటర్కి వచ్చేసరికి ఎదురొస్తున్న బైక్ వాడు వచ్చి గుద్దాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. హాస్పిటల్ పాస్టర్ గారికి ఫోన్ వస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత పాస్టర్ గారికి ఫోన్, అయ్యా బ్రదర్ చాలా సీరియస్ గా ఉన్నారు. అయ్యా సహోదరుడికి చాలా సీరియస్. అమలాపురం ఆయనకు శరీరం బాగలేదు కాదా, ఆయన అమలాపురం ఎందుకు వెళ్ళారు? బ్రదర్ పాస్టర్ గారు ఏమో డాక్టర్ గారితో ఆయన శరీరం బాగలేక ఇంట్లో ఉన్నాడని చెప్పాడు కదా, ఆయన ఎందుకు వెళ్ళాడు ఆ వీధుల్లోకి? అయ్యా రమ్మంటే చెప్తాను, ఆయన తాగున్నారు. రెండయ్యా చెప్తాను, ఆయన తాగున్నాడు. అదే సంఘమందం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తుంది కదా. ఉదయం కూడా సంఘమంతా కన్నీళ్లు విడిచి ప్రార్థించారు కదా. ఆయన ఇంట్లో ఉన్నాడు కదా, అక్కడ ఎందుకు అమలాపురం వెళ్ళారు? ఆయన ఇంట్లో ఉన్నాడు కదా, అమలాపురం వీధుల్లో ఏం పని ఆయనకి? ఎందుకు? దేవుడు కారు ఇచ్చాడు. Sometimes కొన్నిసార్లు blessings takes you away from God. ఆశీర్వాదాలు కూడా దేవుడి దగ్గర నుంచి నిన్ను దూరం చేస్తాయి. ఆశీర్వాదాలు నిన్ను దేవుడు దగ్గర తీసుకొని రావాలి. ఆశీర్వాదాలు అనేవి నిజానికి నిన్ను దేవుడికి ఇంకా దగ్గర చేయాలి. ఆశీర్వాదాన్ని దేవుడు దూరం తీసుకుని వెళ్ళకూడదు. ఆశీర్వాదాలు అనేవి దేవుడికి దూరంగా నిన్ను తీసుకెళ్ళకూడదండి. ఒక ఇంట్లో ఫ్యాన్ ఉన్నప్పుడు 4 గంటలకు లేచి ప్రార్థన చేసిన వాడు, 4 గంటలకు లేచి ప్రార్థించిన వారు, దేవుడు ఒక ఏసీ తీసిన తర్వాత దేవుడు ఒక ఏసీ ఇవ్వగానే అప్పుడు కూడా 4 గంటలకు లేస్తారు. అప్పుడు కూడా 4 గంటలకు లేస్తారు. ప్రేయర్ కోసం కాదు, పట్టుకుని కోసం. చాలా చలి వచ్చింది కదా, దుప్పటి ఇంకా బిర్రుగా కప్పుకొని పడుకోవాలి. ఫ్యాన్ ఉన్నప్పుడు 4 గంటలకు లేచి ప్రార్థన చేసిన వాళ్ళు 4 గంటలకు లేస్తారు. ఇప్పుడు లేస్తారు. ఫ్యాన్ ఉన్నప్పుడేమో 4 గంటలకు లేచి ప్రార్థన కోసం లేచేవాడు. వేడిగా ఉంది, చెమటలు కారుతున్నాయి. అప్పుడు ప్రార్థన చేశారు. ఇప్పుడు 4 గంటలకు లేచి, ఇప్పుడు 4 గంటలకి ఏసీ ఉన్నప్పుడు దుప్పటి తీసుకొని నిండుగా చలిగా ఉంది. ఇప్పుడు ఆ ఆశీర్వాదమే నీకు వెరీ డేంజరస్ ఫర్ యు. అది నీకు ప్రమాదకరంగా మారుతుంది. ఎవ్రీ బ్లెస్సింగ్స్, ప్రతి ఆశీర్వాదం కూడా has to bring to close to God. ప్రతి ఆశీర్వాదము దేవునికి దగ్గరగా నిన్ను తీసుకొని రావాలి. ఆమేన్. పెళ్లి జరగట్లేదు. పాస్టర్ ప్రార్థన చేశారు. మంచి అమ్మాయి పెళ్లి జరిగింది. ఒక మంచిగా అమ్మాయి పెళ్లి జరిగిందండి. దానికి ముందు 9 o'clock వచ్చి తుప్పురం చేసి వాటర్ బాటిల్ పెట్టి మైక్ సెట్ చేసిన వాళ్ళు 9 గంటలకే వచ్చి ఊడ్చి బాటిల్స్ పెట్టి మైక్ సెట్ చేసిన వాళ్ళు
ఆ మంచి కొడుకు ఒక పెళ్లి చేస్తానని చెప్పి పాస్ చేశారు. నా కొడుకు మంచి పెళ్లి చేయండి అని చేశాడు పాస్టర్ గారు. విశ్వాసి మంచిగా ఉన్నారు కదా చర్చిలో, ఏ పని చేస్తున్నారు? విశ్వాసిగా ఉన్నాడు, మంచిగా పని చేస్తా ఉన్నాడు. పెళ్లి అయిన తర్వాత 10 గంటలకు వస్తారు. 10 గంటలకు వస్తున్నాడు. ఏ పని లేదు ఇక్కడ ఏ పని లేదు. ఇక పాస్ట్ అడగపోతారని వచ్చి లాస్ట్ సాంగ్ జరిగినప్పుడు వెళ్ళిపోతారు. చివరి పాట పాడేటప్పుడు వెళ్ళిపోతారు. ఇక ఆ అమ్మాయి ఇక్కడ ఉంది, అక్కడే ఆ అమ్మాయి అక్కడే నిలబడి చిన్న సైగ చేస్తుంది, రా వెళ్ళిపో. అందరూ కళ్ళు మూసుకుని ఉన్నారు. ఇదే మంచి సమయం. అమ్మాయి అక్కడ ఉంది, అబ్బాయి ఇక్కడ ఉంది, బైక్ స్టార్ట్ అయింది, వెళ్ళిపోయి ఇద్దరు సైకిల్ చేసుకొని బండి స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. మంచిగా చర్చిలో పని చేసిన వారు, మంచిగా సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు, దేవుడు అమ్మాయి ఎందుకు ఇస్తారు? గాడ్ గేవ్ వన్ వైఫ్. దేవుడు ఒక మంచి భార్యని ఇస్తే బస్ టోటల్గా మారిపోయారు, పూర్తిగా మారిపోయారండి. జరుగుతుందా లేదా? బ్లెస్సింగ్స్ ఆల్వేస్ బ్రింగ్ యూ క్లోజ్ టు గాడ్. ఆశీర్వాదములు అనేవి దేవుడికి నేను దగ్గరగా చేస్తాయి. దేవుడికి తెలుసు ఈయనకి దిస్తే ఆయన వెళ్ళిపోతారు, ఇది ఆయనకి ఇస్తే ఆయన వెళ్ళిపోతారన్న సంగతి దేవుడికి తెలుసు. ఎక్కువ ఇస్తారు, తీసుకుని వెళ్ళిపోవాలి, ఎక్కువ ఇస్తాడు, తీసుకుని వెళ్ళిపోవాలి. God knows. దేవుడికి తెలుసు who will come to close, who will go. ఎవరు ఆయనకి చేరువుగా వస్తారు, ఎవరు ఆయన విడిచి వెళ్ళిపోతారని దేవుడికి ముందు. కొంతమంది ఉంటారు ఆయనకు దేవుడు ఎన్ని ఆశీర్వాదిస్తే, దేవుడు అతనికి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా ఆయన క్యారెక్టర్ మారదు, ఆయన యొక్క వ్యక్తిత్వములో మార్పు ఉండదు. ఆయన ఏసీలో పడుకుంటే, ఎక్కడ పడుకుంటే 4 గంటలకు లేచి ప్రార్థన చేయాలంటే చేయాలి. ఆయన ఏసీలో పడుకున్నా లేదా వేరే చోట పడుకున్నా 4 గంటలకు ప్రార్థన చెయ్యాలి అంటే చేస్తాడంతే. ఆయనకు దేవుడు స్కూటర్ తెస్తే, టాక్సీ తెస్తే, ఏది ఇస్తే కూడా, హెలికాప్టర్ ఇస్తే కూడా ఆయనకు చర్చ్ రామను. ఆయనకు ఎలాంటి వాహనం ఇచ్చినా, కార్ ఇచ్చినా, బైక్ ఇచ్చినా, హెలికాప్టర్ ఇచ్చినా కూడా సంఘానికి రావాల్సిన సమయంలోనే వస్తాడు. అలాంటి వ్యక్తికి దేవుడు దిస్తాడు, దేవుడు ఇస్తానే ఉంటాడు. God knows. దేవుడికి తెలుసు this person will not change. ఈ వ్యక్తి మారడు అన్న సంగతి దేవుడికి తెలుసు. Because of this, దీని కారణం చేతనే we are not getting blessings. మనం ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. Because God knows. దేవుడికి తెలుసు, if I give this blessing, ఈ ఆశీర్వాదం నేను ఇస్తే next week you will not be in the church. మరొక వారం సంఘంలోనికి వాళ్ళు రారు. God knows our weaknesses. దేవుడికి మన బలహీనతలు తెలుసు. So కనుక God fulfill our needs. దేవుడు మన యొక్క అవసరతలను సమకూరుస్తాడండి. You also, మీరు కూడా ask what your need. మీ అవసరత ఏంటో దానినే అడగండి దేవుడిని. What Jesus said? దేవుడు ఏం చెప్పాడు? God give us our daily bread. మన ప్రతిరోజు కావాల్సిన ఆహారాన్ని ఆయన మనకు ఇస్తాడని చెప్పాడు. That's what God told to pray. అలాగనే కదా ప్రార్థన చేయమని చెప్పింది. God said, దేవుడు చెప్పాడు, you pray for a daily bread, God will provide it. That is need. మీ ప్రతిరోజు ఆహారం కోసం ప్రార్థించండి, ఆయన ఇస్తాడు, ఎందుకంటే అది మీ అవసరం. God knows this is a need, this is a need, this is a need. దేవుడికి తెలుసండి, ఇది వాళ్ళ అవసరం, ఇది వాళ్ళ అవసరం, ఇది వాళ్ళ అవసరం అని దేవుడికి తెలుసు. ఆ సిస్టర్కి పెళ్లి కావాలి, ఆ బ్రదర్కి పెళ్లి కావాలి, అది దేవుడికి తెలుసు. ఆ సహోదరికి పెళ్లి కావాలి, సహోదరుడికి పెళ్లి కావాలి, దేవుడికి తెలుసు అండి. నాకు అమ్మాయి కావాలి, అది అవసరం. నాకు ఐశ్వర్యరాయే కావాలంటే, నాకు ఐశ్వర్యరాయే కావాలి అంటే అది కోరిక. అర్థమైందా? మీరు కోరిక దేవుడి ముందు పెడుతున్నారు, మీ కోరికల్ని తీసుకెళ్లి దేవుడి ముందు పెడుతున్నారు మీరు. God will not provide it. దేవుడు దాన్ని మీకు సమకూర్చడు. There is a problem with the Israelites. ఇశ్రాయేలీలతో వచ్చిన సమస్య కూడా అదే కదా. దేవదూతలు ఆహారం పెట్టారు, దేవదూతలు తినేటువంటి ఆహారం పెట్టారు దేవుడు. ఎందుకంటే అరణ్యములో that is the safest food. అది వారికి బాగా సురక్షితమైన ఆహారం. వారికి they are not falling on sick. వారు రోగము, no hospital, no nurse, no mortuary, no injection, nothing there. శవాల గది లేదు అక్కడ, హాస్పిటల్ లేవు, వ్యాధిగ్రస్తులు అవ్వట్లేదు, రోగాలే లేవు వారి మధ్యలో. God is giving them angels food. ఎందుకంటే దేవదూతలు ఆహారాన్ని ఇస్తున్నారు వాళ్ళకి. They are safe in that blessing. వాళ్ళు ఆశీర్వాదములో సురక్షితంగా ఉన్నారు. No, నాకు మీట్ కావాలి, నాకు మాంసము కావాలి అని అడిగారు. కావాలని మీట్ తిన్నారు, మాంసము కావాలని అడిగారు, మాంసం తిన్నారు. తిన్నప్పుడే చనిపోయారండి, తింటుండగానే.
బ్రదర్, నీకంటే నాకంటే నీకు ఏది మంచిది ఏ మంచి లేదని దేవుడికి తెలుసు. నీకంటే నాకంటే కూడా మనకి ఏది మంచిదో దేవుడికే తెలుసు. How much we are worrying about ourselves, more than that our Father God is worrying about us. మన గురించి మనం ఎంత కంగారు పడుతున్నామో దానికంటే వేల రెట్లు మన తండ్రి అయిన దేవుడు కంగారు పడుతున్నాడు, చిత్త వహిస్తున్నాడు ఆయన. Do you believe that? మీరు దాన్ని నమ్ముతున్నారా? How much you worrying about me, how much I am worrying about that, more than that our Father God is worrying about us. మిమ్మల్ని గురించి నన్ను గురించి నేను ఎంత చింతపడుతున్నానో, మిమ్మల్ని గురించి మీరు ఎంత చింతపడుతున్నారో దానికంటే ఎక్కువగా దేవుడు మనల్ని గురించి చింత వహిస్తున్నాడు. You have to trust him. మనం ఆయన నమ్మాలి. నా జీవితంలో ఏం చేస్తే దేవుడు నా కోసం మంచిగా చేస్తారని విశ్వాసం చేయాలి. నా జీవితంలో దేవుడు ఏది చేసినా అది మంచిగా చేస్తాడని మనం నమ్మాలి ఆయన్ని. Today night, ఈ రాత్రి for the communion, మరి ప్రభు రాత్రి భోజనం కోసం go with the thankful heart. మీరు కృతజ్ఞత కలిగిన హృదయంతో వెళ్ళండి. Don't make complaint. మీరు ఫిర్యాదులు చేయొద్దు. God, you are not giving me, you are not giving that. ప్రభువా ఇది నాకు ఇవ్వట్లేదు, అది నాకు ఇవ్వట్లేదు అని ఫిర్యాదులు వద్దు. ఫిర్యాదు కాదు. ఈ రోజు if you go before the communion, మీరు ఆ ప్రభు రాత్రి భోజనానికి సమీపంగా వెళ్ళినప్పుడు ఫిర్యాదు హృదయం కాదు, ఫిర్యాదులతో కూడిన హృదయంతో కాదు, కృతజ్ఞత with a thankful heart. మీరు కృతజ్ఞత కలిగిన హృదయంతో వెళ్ళండి. Branham said, సహోదరు బ్రెన్నాన్ when చెప్పాడు, you're taking the communion, మీరు ఆ కమ్యూనియన్ తీసుకునేటప్పుడు take with a thankful heart, మీరు కృతజ్ఞత కలిగిన హృదయంతో not with తీసుకోండి. the complaining heart. మీరు ఫిర్యాదులు చేసేటువంటి హృదయంతో వెళ్ళొద్దు. Go with a thankful heart. కృతజ్ఞత కలిగిన హృదయంతో Lord, వెళ్ళండి. ప్రభువా, whatever you did in my life, నా జీవితంలో నువ్వు ఏదైతే జరిగించావో you did for good, Lord. అది నా మంచి కోసమే చేశావు. I am taking this bread, I'm taking this wine ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం నేను తీసుకుంటున్నా, with a thankful heart. అది కృతజ్ఞత కలిగి నేను తీసుకుంటున్నాను. God bless you all. దేవుడు మీ అందరిని దీవించును గాక. We'll continue this message morning. మరి ఈ వర్తమానాన్ని మనం ఉదయకాలంన మరి కొనసాగిద్దాము. Shall we all stand up? మనందరం కూడా నిలబడదామా? I will give it to the pastor's hand. మరి నేను పాస్టర్ గారికి మళ్ళా సమయాన్ని అప్పగిస్తా ఉన్నా. చేయట్లా